గురూజీ చెప్పమంటారా గురూజీ? చెప్పండి చెప్పండి అమ్మా. చెప్పండి ఓ, అమ్మా. ఓకే గురూజీ. ఓ ఓ योगेन चित्तस्य पदेन वाचं मालं शरीरस्वच वैद्यकेन योपकरोत्तं प्रसरं मुनिनं पतञ्जलिं प्राञ्जलिरनतोऽस्मि. ఓకే గురూజీ. ఓం అమ్మ. ఇక ఓకే డాక్టర్ గారు స్టార్ట్ చేస్తారు. ఇంక అందరూ ఓకే వారు గురూజీ. చెప్పిన విధంగా చేసుకోండి. ఓకే గురూజీ. చక్కటి ప్రార్థనతో మొదలెట్టాము. యోగేన చిత్తస్య పదేన వాచాం. మన మనసులో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా, అన్ని దోషాలని కూడా యోగ ప్రక్రియల ద్వారా, యోగ విద్య ద్వారా పోగొట్టేవాడు. వాచాం అంటే మాటల యొక్క దోషాలని వ్యాకరణ ద్వారా పోగొట్టినవాడు. మలం శరీరస్య చ వైద్యకేన, శరీరంలో ఉన్నటువంటి అన్ని దోషాలని ఈ ఆయుర్వేద విద్యతో పోగొట్టిన వాడైనటువంటి ఆ పతంజలి ప్రాంజలి రానతోస్మి, అటువంటి పతంజలికి నేను ప్రాంజలిని అర్పిస్తున్నాను అని ఎంతో చక్కగా మనము ప్రార్థన చేసుకున్నాము. నిన్న మనము ఒక చిన్న ఇంట్రొడక్షన్, ఆయుర్వేదం అంటే ఏంటి, అసలు ఎందుకు ఆయుర్వేదం తెలుసుకోవాలి అనే దాని గురించి కొంచెం తెలుసుకున్నాము. ఇంకొంచెం డీప్గా ఈ ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని మనం తయారు చేసినటువంటి ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేటువంటి సిలబస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దామండి. సో నేను ఏదైతే స్క్రీన్ షేర్ చేస్తున్నానో అక్కడ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అని రాసింది. ఇది మీ అందరికీ కనిపిస్తుంటే కనుక వై అని టైప్ చేయండి. టైప్ చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా వై అని టైప్ చేయండి, కనబడుతోంది అని. ఎవరికైనా కనబడకపోతే ఎన్ అని టైప్ చేయండి, నో అని. కనిపిస్తుంటే ఎస్ అని, వై అని. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ తాలూకా మొత్తం ఎసెన్స్, ఒక చిన్న చార్ట్లో కనిపిస్తుంది అనమాట. ఇందులో ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది మనం ఆ, ఈ నిన్న నిన్న మనము చెప్పుకున్నాము యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అని. అంటే ఈ ప్రిన్సిపల్స్ సమయంతో కానీ, మనుషులతో కానీ అండ్ ప్రదేశంతో కానీ మారవు అనమాట. ఇక్కడ పనిచేస్తాయి, అమెరికాలో పనిచేస్తాయి, నాకు పనిచేస్తాయి, మీకు పనిచేస్తాయి, అండ్ 1000 సంవత్సరాల క్రితం పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేస్తున్నాయి, 1000 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తాయి. అలాంటి వాటిల్ని యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అంటాం అనమాట. అటువంటి యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకునే పార్ట్ ఎల్లో పార్ట్. ఈ బ్లూ కలర్ పార్ట్ ఏంటంటే వాటిని మన జీవన విధానంలోకి తీసుకుని రావడం. ఎవరు తీసుకుని వస్తారు? ఈ జీవన విధానంలోకి తీసుకురావడానికి ఎవరు డిజైన్ చేస్తారు? ఈ లైఫ్ స్టైల్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎవరో మనకి టైం టేబుల్ రాసిచ్చేసి దీని ప్రకారం ఫాలో అయిపోండి అంటే అది కరెక్ట్ కాదు. మన గురించి మనకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. సో మన జీవన శైలిని మనము ఎన్నో నో లైక్ మన శరీర ప్రకృతి ఆధారంగా, మనం చేసే పనుల ఆధారంగా, మనం ఉండే ప్రదేశం ఆధారంగా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటి ఆధారంగా మన జీవన శైలిని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎట్లా డిజైన్ చేసుకోవాలి, అందులో ఏమేం చేయాలనేది ఈ బ్లూ పార్ట్లో ఉందండి. ఓకే, నిన్న మనం ఇందులో ఇది తెలుసుకున్నాం ఏంటి, శరీరం కేవలం ఒక పార్ట్ మాత్రమే. మనిషిలో శరీరం అంటే ఒక పార్ట్ మాత్రమే. ఈ శరీరం నాది అని ఓనర్షిప్ ప్రకటించేటువంటి ఆ ఎంటిటీ, సెల్ఫ్ అనొచ్చు, నేను అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీరు వేరే ఏదైనా పెట్టుకోండి. ఆ సెల్ఫ్ అండ్ బాడీ ఇద్దరు కోఎగ్జిస్టెన్స్లో ఉన్నారు, సహస్తిత్వంలో ఉన్నారు. అలా సహస్తిత్వంలో ఉన్నటువంటి సెల్ఫ్ అండ్ బాడీ కలిస్తే హ్యూమన్ బీయింగ్, మనిషి. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము. నా అవసరాలు వేరే ఉన్నాయి, నా శరీర అవసరాలు వేరే ఉన్నాయి. నా అవసరాల నుండి శరీర అవసరాలు హా, ఇది నిన్న చెప్పలేదు అనుకుంటున్నాను.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే నా అవసరాల నుండి నా శరీర అవసరాలు తీరవు, నా శరీర అవసరాల నుండి నా అవసరాలు తీరవు. రెండు కావాలి, కానీ ఏ అవసరం దాన్ని సెపరేట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, సెపరేట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఉదాహరణకి మనం అనుకున్నాం శరీర అవసరాలు ఏంటంటే, ఒకసారి మళ్ళీ ఏమైనా టైప్ చేయగలుగుతారా? శరీరానికి ఏం కావాలి? 3 క్లాసిఫికేషన్స్ చేసుకున్నాం. మనకి శరీరానికి కావాల్సిన అన్నిటిని 3 భాగాలు చేసుకున్నాం. ఎవరన్నా టైప్ చేయగలుగుతారా? శరీర అవసరాలు సరే మళ్ళీ ఒకసారి చెప్తాను. శరీర అవసరాలు 3 అన్నమాట. ఏంటంటే 1 రక్షణ, 2 పోషణ, 3 సదుపయోగం. రక్షణకి కొన్ని వస్తువులు కావాలి, బట్టలు, చెప్పులు, ఇళ్ళు ఇలాంటివి. పోషణకి కొన్ని వస్తువులు కావాలి, ఆహారము, గాలి, నిద్ర ఇలాంటివన్నీ. ఇక సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి, ఈ ఫోను, ల్యాప్టాపు, కారు, ఒక పెన్ను, ఒక బ్యాగ్, ఇలా ఇవన్నీ కూడా మన శరీరాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి కావాల్సిన వస్తువులనేమో రైట్ యూటిలైజేషన్కి కొన్ని వస్తువులు, న్యూట్రిషన్కి కొన్ని వస్తువులు, ప్రొటెక్షన్కి కొన్ని వస్తువులు కావాలి. ఈ శరీర అవసరాలు వీటన్నిటిని కూడా క్వాంటిఫై చేయొచ్చు. నా అవసరాలు వేరే ఉన్నాయి, రక్షణ, పోషణ, సదుపయోగం. నా అవసరాలు వేరేగా ఉన్నాయి. నాకు కావాల్సినవి ఏంటి? నిన్న మనం అనుకున్నాం, సమ్మానం, రెస్పెక్ట్ కావాలి, విశ్వాసం కావాలి, మమత కావాలి, వాత్సల్యం కావాలి, స్నేహం కావాలి, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ, ప్రశాంతత, సంతృప్తి, ఇలా ఎన్నో కావాలి. వీటన్నిటి వల్ల మనకి సంతోషం కలుగుతుంది. వీటన్నిటి వల్ల అల్టిమేట్గా ఎప్పుడు చిదానంద స్థితిలో ఉండగలుగుతాం, ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే. సో ఈ అవసరాలు, శరీర అవసరాలు నా అవసరాలతో తీరవు, నా అవసరాలు శరీర అవసరాలతో తీరవు అనేది మరొక ప్రపోజల్ అనమాట. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థం కావడానికి. మోటమర్రి మల్లికార్జునరావు గారు ఉన్నారు. మీరు ఎక్కడ ఉంటారండి? మల్లికార్జునరావు గారు ఏ ఊర్లో ఉంటారు? అండి సార్, నాది ఏలూరు అండి. ఏలూరు. సో ఏలూరు, మల్లికార్జునరావు గారికి ఫోన్ చేసి చెప్పాను, నేను ఏలూరు వస్తున్నానండి నేను అని. అప్పుడు మీరు ఏమంటారు? తప్పనిసరిగా రండి సార్, మా ఆతిథ్యం తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్లీ, భోజనం చేయడానికి రండి అని పిలిచారు. నేను రండి. వస్తానని చెప్పాను. అవును. వస్తానని చెప్తే అప్పుడు ఏమైందంటే, మీరేం చేశారు మల్లికార్జునరావు గారు? ఆ, మా మిస్సెస్ కాల్ చేసి, సార్ ఏం తింటారండి, ఎటువంటి ఆహారం తింటారు అని కనుక్కున్నారు. ఆవిడ లిస్ట్ చెప్పారు. మల్లికార్జునరావు గారు అన్నీ రెడీ చేయించేసి చక్కగా టేబుల్ మీద ఏర్పాటు చేసి పెట్టారు. కొన్ని వస్తువులు వాళ్ళ ఇంట్లో తయారు చేయడం చేత కాకపోతే హోటల్ నుంచి కూడా తెప్పించి పెట్టారు. నేను వెళ్ళాను, ఆయన గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. నన్ను రిసీవ్ చేసుకుని చెప్పారు, సార్ మీకు కావాల్సినటువంటి అన్ని మంచి మంచి బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వస్తువులన్నీ రెడీ చేసి పెట్టాము. అయితే మాకు అర్జెంటుగా ఒక పని పడింది, అందువల్ల మేము అర్జెంటుగా బయటకు వెళ్ళిపోతున్నాము. మీరు చక్కగా తినేసి చేయగడుక్కుని తాళం వేసేసి పక్కింట్లో ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇట్లా చెప్తే మీరు తింటారా? చాలా అవమానపరిచినట్టు అవుతుంది, అది బాగోదు. ఎందుకంటే నా శరీర అవసరాలు అన్ని తీరుస్తున్నారు కదా, కావాల్సినవన్నీ చక్కగా మంచి పోషణకు కావాల్సినటువంటి బ్రహ్మాండమైన ఆహారం అక్కడ ఉన్నది. ఏంటి మిస్సింగ్ అక్కడ? శరీరంతో పాటు మనసు, ఆప్యాయత, ప్రేమ ఉండదు. అటెన్షన్ ఎంతో ఆప్యాయంగా అన్ని వండి పెట్టారు అక్కడ. ఏంటి మిస్సింగ్ అక్కడ? పెట్టిన పర్సనల్ అటెన్షన్ ఉన్నది లేకపోతే అసలు ఏది ఎందుకు పనికిరాదు. సో పర్సనల్ అటెన్షన్ మిస్సింగ్ అంటే మేబీ ఆయన వచ్చారు అయినా కూడా ఉండట్లేదంటే మేబీ రెస్పెక్ట్ మిస్సింగ్ అనుకోవచ్చు. అవును. రెస్పెక్ట్ అనేది ఎవరు అవసరం? శరీరం అవసరమా, నా అవసరమా? నా అవసరం. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నా అవసరాలు శరీర అవసరాలతో తీరవు. శరీరానికి కావాల్సినవన్నీ ఇచ్చినా కూడా నా అవసరాలు తీరవు. సరే, సెకండ్ కేసులో మల్లికార్జునరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన రెడీగా గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. మెడలో ఒక భారీ దండ వేశారు. లోపలికి వెళ్ళగానే ఒక సింహాసనం లాంటి సోఫాలో కూర్చోబెట్టారు. ఒక శాల్వా కప్పారు, సన్మానం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచారు.
వాళ్ళందరికీ చెప్పారు, నా గురించి పరిచయం చేశారు. అండ్ ఒక చిన్న లెక్చర్ ఏర్పాటు చేశారు. లెక్చర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. ఎంతో రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5 ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు. రెస్పెక్టే ఇస్తున్నారు. మధ్య మధ్యలో మల్లికార్జునరావు గారు లోపలికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఏలూరు వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు ఇంటికి వెళ్తానా? వద్దంటారు. ఎందుకంటే బోల్డ్ అంత రెస్పెక్ట్ ఇచ్చారు కదండి. లేదు, దాంతో పాటుగా మరి శరీర అవసరం కూడా చూడాలి కదండి. అంటే నా అవసరాలతో శరీర అవసరాలు తీరవట్లే కదా ఇక్కడ. అంతేనండి. నా అవసరాలు వేరే, నా శరీర అవసరాలు వేరే. శరీర దీంతో అవి అవసరాలు తీరవు, దాంతో ఇవి తీరవు. ఇంకొక ప్రపోజల్ ఏంటంటే నా అవసరాలు అప్పుడప్పుడు కావాలి, శరీర అవసరాలు ఎల్లప్పుడూ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కడుపు నిండా భోజనం పెట్టేసిన తర్వాత మళ్ళీ 5 స్టార్ హోటల్ నుంచి ఇంకొక స్పెషల్ భోజనం పెట్టి తినమంటే తినగలుగుతానా? తినలేదు. లిమిటేషన్ ఉందండి దానికి. అంతే, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి తినగలుగుతాం అంతే. కంటిన్యూస్గా తినలేం కదా. నా అవసరాలు అంతే. బట్ నా శరీర అవసరం, నా అవసరాలు ఎల్లప్పుడూ కావాలి. థర్డ్ కేసులో మల్లికార్జునరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన మెడలో ఒక పెద్ద దండ వేశారు, సింహాసనం లాంటి సోఫాలో కూర్చోబెట్టారు. రాగానే బ్రహ్మాండమైనటువంటి టిఫిన్ పెట్టారు, పెసరట్టు ఉప్మా ఏదో పెట్టారు. తర్వాత మంచిగా కూర్చోబెట్టి అందరిని పిలిచి లెక్చర్ ఇప్పించారు, సన్మానం చేశారు, సెలవు కప్పారు. మళ్ళీ మధ్యాహ్నం పంచభక్ష పరిమాణాలతో భోజనం పెట్టారు, షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా ఇంకొక సన్మానం చేశారు. ఇంక వెళ్తానండి అంటే, లేదండి మీరు తొందరగా భోజనం చేసేస్తారు కదా అని చెప్పి మళ్ళీ సాయంకాలం డిన్నర్ చేసి వెళ్ళండి అన్నారు. డిన్నర్ కూడా చేస్తున్న టైంలో మల్లికార్జునరావు గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ పట్టుకుని ఆయన పక్క రూమ్లోకి వెళ్ళారు. పక్క రూమ్లోకి వెళ్ళి, కొద్దిసేపు ఉండరా బాబు, ఒక జిడ్డుగాడు వచ్చాడు పొద్దున్న నుంచి తగులుకుని వదలట్లేదు, ఫోన్లో ఎవరికో చెప్పారు. సో ఆ మాట నా చెవిన పడింది. సో మళ్ళీ ఏలూరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తానా, మీ ఇంటికి వెళ్తానా అంటే మల్లికార్జునరావు గారిని చూడగానే ఆయన పెట్టిన భోజనం, ఆయన కప్పిన శాలువ ఇవన్నీ గుర్తొస్తాయా? లాస్ట్ ఫోన్ కాల్ గుర్తొస్తుందా? ఫోన్ లో మాట్లాడిన మాట. ఎందుకని? పొద్దు నుంచి బోల్డ్ అంత రెస్పెక్ట్, అలాగే శరీరానికి కావాల్సిన బ్రహ్మాండమైన భోజనం అన్నీ ఇచ్చారు కదా, ఏంటి మిస్సింగ్ ఇక్కడ? అది రెస్పెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెస్పెక్ట్ అన్నది ముఖస్థుతిగా చేసినట్టుగా అయింది. లేదు లేదు, ఏమండి మీరు ముఖస్తుతిగా చేస్తారా? మీరు పొద్దు నుంచి ఎంతో చెయ్యమండి. ఆప్యాయంగా, ఎంతో బాగా, ఎంతో ప్రేమతో చేశారు. సాయంత్రానికి మేబీ అలసిపోయి ఉంటారు, లేకపోతే ఏదో ఇరిటేషన్లో ఉండి ఉంటారు. అది టోటల్ గా మిస్అండర్స్టాండ్ మిస్ అయినట్టేనండి కంప్లీట్ గా. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ భోజనం పెట్టిన వెంటనే మళ్ళీ భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. అవును, అంటే శరీర అవసరాలు వెంట వెంటనే కంటిన్యూస్గా అవసరం లేదు, కానీ నా అవసరాలు కంటిన్యూస్గా కావాలి. అవునండి. ఒక్క క్షణం కూడా అవతల వ్యక్తి నన్ను గౌరవించట్లేదు అనేటువంటి అనుమానం వచ్చినా, అవతల వ్యక్తికి నా పట్ల విశ్వాసం లేదు అనే ఒక అనుమానం వచ్చినా కూడా ఆ రిలేషన్షిప్లో ఒక బ్రేక్ ఏర్పడుతుంది అనమాట. బ్రేక్ అయిపోయింది. సో అందువల్ల చూడండి, మనం ఇళ్లలో కూడా డిస్కషన్స్లో నేను ఎప్పుడు బాగా చూసుకుంటాను కదా, ఒక మాట అంటే ఏం పోయింది, ఇలాంటి కన్వర్సేషన్స్ అవుతుంటాయి కదా. అవును, అంటే నా అవసరాలు ఎల్లప్పుడూ కావాలి. ఒక్క నిమిషం కూడా అవతల వ్యక్తికి డౌట్ రాకూడదు, నా పైన వీడికి ప్రేమ లేదు, విశ్వాసం లేదు, రెస్పెక్ట్ లేదు అనేటువంటి. బట్ నా శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలి. ఇది ఒక ప్రపోజల్ అనమాట. ఓకేనా అండి? సో ఈ రెండింటిని సెపరేట్గా ఐడెంటిఫై చేయాలి, సెపరేట్గా ఫుల్ఫిల్ చేయాలి. సో దీని గురించి ఇంకొంచెం ఆలోచించండి మీరు కూడా. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి? ఇండికేటర్స్ ఆఫ్ హెల్త్. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అనేది నేను తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి, ఎవరైనా టైప్ చేయండి. ఎట్లా తెలుస్తుంది నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది? బ్లిస్ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం
మానసిక రాశారు టెస్టులు చేయించుకోవాలి అని. ఓకే, టెస్టులో ఏంటంటే ఒక లెవెల్లో ఒక పరిధి దాటి చూడండి, జ్వరం రాగానే ఆ రోజే టెస్ట్ చేస్తే మలేరియానో టైఫాయిడో బయటపడదు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది అనమాట. మన మానసిక స్థితిని బట్టి మానసిక ఆరోగ్యం గురించి తెలుస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అట్లా తెలుస్తుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్. యా, అవే. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ బాగుంది అని మనకు ఎట్లా తెలుస్తుంది? శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాము అని మనకు ఎట్లా తెలుస్తుంది? గివెన్ సిచ్యువేషన్ ని చక్కగా హ్యాండిల్ చేయగలిగినప్పుడే కదండి మనం చేయగలిగింది. హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం కదా. అది అవును. చేయగలిగామంటే హెల్తీగా ఉన్నట్టేనా. ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది ఎల్లప్పుడూ మన శరీరం మనకి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా మనకు చెప్తూనే ఉంటుంది. ఇగో నీ ప్రాబ్లం వచ్చింది, ఈ సమస్య స్టార్ట్ అయింది, దీన్ని పట్టించుకోకపోతే రేపొద్దున పెద్ద జబ్బు అయ్యే అవకాశం ఉంది అని శరీరము నిరంతరం మనకి సూచనలు అందిస్తూనే ఉంటుంది. ఓకే, మమత గారు రాశారు టైంకి నిద్ర రావడం అని. సో అలా ఎన్నో ఉన్నాయి మనకి. ఎట్లా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం మన శరీరాన్ని గమనించాలి. మన శరీరంతో మనం కమ్యూనికేట్ చేయాలి. మన శరీరం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ఆధారంగా మనం ఏమవుతుంది అనేది అంచనా వేయగలగాలన్నమాట. సో ఇందులో నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, నా శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందో చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా తెలియాలంటే నేను ఎల్లప్పుడూ సంతోషంగా, ఎల్లప్పుడూ సమృద్ధితో ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అండి. హ్యాపీనెస్ ఎల్లప్పుడూ నిరంతరం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు, అన్హ్యాపీనెస్ లేదు, ఏ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం లేవు, ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను ఎప్పుడు ఇరిటేషన్ లేకుండా. అట్లా మనం డిక్లేర్ చేయగలుగుతున్నామా? ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉన్నాను, ఏ సిచ్యువేషన్లో కూడా నేను ఇరిటేట్ అవ్వట్లేదు, ఇబ్బంది పడట్లేదు, కోపం తెచ్చుకోవట్లేదు, అట్లాంటి హ్యాపీనెస్లో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. అండ్ ప్రాస్పెరిటీ, సమృద్ధి అనేటువంటి భావన కూడా ఉండాలి. ప్రాస్పెరిటీ అంటే ఏంటండి? వాట్ ఈస్ సమృద్ధి? సమృద్ధి అంటే ఏంటో చెప్పగలుగుతారా? ఎవరన్నా టైప్ చేస్తారా? అవసరానికి కావాల్సినంత మటుకు ఏర్పడటం. ఆ, కావలసిన దానికన్నా ఎక్కువ ఉండడాన్ని సమృద్ధి అంటారు. అవును. ఓకే, సో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ రెండు కావాలి. కానీ మనం కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినా కూడా ఇబ్బందే కదా సార్ డాక్టర్ గారు. ఎక్కువ ఉంటేనే కదా వేరే వాళ్ళకి షేర్ చేయగలుగుతాం. మీకు కావాల్సిన దానికన్నా మీరు ఎక్కువ లేదనుకోండి, ఎగ్జాక్ట్లీ మీకు ఎంత కావాలో అంతే ఉందనుకోండి, వేరే వాళ్ళతో ఏం షేర్ చేయగలుగుతారు? నలుగురికి ఏం ఉపయోగపడగలుగుతారు? ఉన్న దాంట్లో మనం షేర్ చేయగలుగుతామే బాగుంటది, కానీ దానికి షేర్ చేయాలని చెప్పి ఎక్కువ చేసుకున్నప్పుడు ఇంకా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కదా. అదే ఎక్కువ చేసుకోవడం ఉన్న అంటే, దాంట్లో నేను షేర్ చేసుకోగలిగితే అవును, feel- అదే ఉన్న దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా నెలకి 20,000 ఉంటే ఒక్క రూపాయి కూడా మిగలకుండా సరిపోతుంది అనుకోండి. అవును. అప్పుడు ఆ 20,000 నుంచి ఒక 1,000 రూపాయలు తీసి ఇవ్వలేరు కదా. ఓ 20,000 మీకు అవసరము, 25,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అవును. ఆ 5,000 మీకు ఇంకేదన్నా పనికి, మంచి పనికి వాడే అవకాశం ఉంటుంది. దాన్ని సమృద్ధి అంటారు. అంటే నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువే ఉన్నది, తక్కువ లేదు అనేటువంటి ఫీలింగ్ అనమాట. దాన్ని అదే ఇప్పుడు సమృద్ధి మీరు అంటారు. చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే, సపోజ్ నాకు ఇంటి ఖర్చులకు 20,000 అనుకుంది. అవును, నేను చేయాలనుకునేది ఒక 1000, 2000, 5000, 10,000, 50,000 అంతవరకు అవును, నేను సంపాదించి వదిలేస్తే చాలండి నాకు. అవును, నేను హ్యాపీగా ఉంటాయి. ఈ అవును, ఫిటాల్ దానికంటే బియాండ్ నేను సంపాదించాను, లేకపోతే నేను సంపాదించాలి అనే ఒక అంబిషన్ ఉంటే కనుక అవును. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్స్ కదా అంటాను నేను. అదే ఎంత కావాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయిపోతే, అవును. ట్రబుల్ ఎక్కడ వస్తుందంటే అండి, ఎంత కావాలో తెలియకపోవడం వల్ల వస్తుంది. అవునండి. ఇప్పుడు ఎవరినైనా అడిగి చూడండి, మీకు ఎంత డబ్బులు కావాలి అని ఎవరైనా చెప్పగలుగుతారు? ఇక్కడ ఉన్న 51 మందిలో ఎవరినైనా ఒక్కళ్ళని చెప్పమనండి.
నీకు ఎంత డబ్బులుంటే మీకు సరిపోతాయి అని ఎవరన్నా చెప్పానండి? సమస్య ఏంటంటే దానికి ఒక ఇది ఫిగర్ అవుట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కష్టం కాదు, అది చేసుకోవాలి. చేసుకోకపోతే చేసుకోవాలి నిజంగా చేసుకోగలిగితే హ్యాపీగానే ఉంటుంది. ఆ, చేసుకోకపోతే ఏమవుతుందంటే అండి, ఎంతున్నా కూడా సరిపోదు. సరిపోదు. ఎందుకంటే ఎంత కావాలో నాకు తెలియనప్పుడు ఏమో ఇది సరిపోదేమో, ₹1,00,00,000 ఉంది, ₹1,00,00,000 సరిపోదేమో, రేపు పొద్దున కరోనా లాంటిది ఏదన్నా పెద్ద సమస్య వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ₹1,00,00,000 కూడా సరిపోదేమో సరిపోదు. అని భయం వేస్తుంది. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలనిపిస్తుంది అయ్యో. కదా. అవును. సో ఎంత కావాలి అనేది ఇప్పుడు జనరల్గా ఎవరైనా అడిగామనుకోండి, ఎవరో ఆఫీస్లో, బాబు నీకు ఎంత కావాలి అంటే నా పక్కన వాడికన్నా ఎక్కువ కావాలంటాడు. అవును. పక్కన వాడిని అనుకోండి, నీకు ఎంత కావాలంటే వాడు వీడికన్నా ఎక్కువ కావాలంటాడు. వీడికంటే ఎక్కువ కాస్ట్. సో దీంట్లో ఎక్కడ అంత ఎక్కడ పుట్టింది? వాడికన్నా ఎక్కువ కావాలి, వాడికి వీడికన్నా ఎక్కువ కావాలి. సో దానికి లిమిట్ ఎక్కడ లేదు కదా. అవును. సత్యమేవ జయతే అనే ఒక షో వచ్చింది అప్పట్లో, అమీర్ ఖాన్ది, టీవీలో వచ్చేదన్నమాట. అందులో అవును. అవును. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ని ఆయన ఇన్వైట్ చేశారనమాట. ఆయన కన్నా ముందు ఉన్నటువంటి డైరెక్టర్ పేరు కేతన్ దేశాయ్. ఆయన జైల్లో ఉన్నారనమాట. ఆయన ఎందుకు జైల్లోకి వెళ్ళారని అడిగితే ఆయన సమ్ ఏదో కరప్షన్ కేసులో వెళ్ళారని చెప్పింది. ఆ కేతన్ దేశాయ్ ఆయన ఒక మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వడానికి 3 కోట్ల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అనమాట. ఆయన జైల్లో పెట్టారు. అంతకు ముందు కూడా ఒకసారి అరెస్ట్ అయ్యాడు ఆయన. సో ఆయన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగితే భూమి అడుగున 1,800 కిలోల బంగారం దొరికింది. డబ్బుల్ని ఏం చేయాలో తెలియక దాన్ని బంగారంగా మార్చి భూమి అడుగున దాచేసుకుని మళ్ళీ 3 కోట్ల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అంటే నాకు ఎంత కావాలి అని తెలియనప్పుడు ఎంత ఉన్నా సరిపోదు అన్నమాట. ఇంకా ఇంకా కావాలి అని, ఇంకా ఇంకా కావాలనే భావాన్ని దారిద్ర్య భావన అంటారు, డిప్రైవేషన్ అంటారు అనమాట. నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదనే ఫీలింగ్ని సమృద్ధి అనే భావన అంటారు, ప్రాస్పరిటీ అంటారు అన్నమాట. నాలో సమృద్ధి అనే భావన లేకపోతే, సమృద్ధి అంటే ఆల్రెడీ ఉంటేనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెలకి ఇంత కావాలి, నేను అంతకన్నా ఎక్కువ సంపాదించుకోగలను అనేటువంటి ఒక ధైర్యం ఉన్నా కూడా సమృద్ధి అనే భావన అనమాట. ఆ భావన లేకుంటే మనము మానసికంగా ఆరోగ్యంగా లేనట్టు అనమాట. ఎల్లప్పుడూ ఇంకా నా ఫోకస్ అంతా కూడా ఎంత సంపాదించాలి, ఎంత దాచుకోవాలి, ఎంత దాచాలి పిల్లల కోసం, దీంట్లోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. నా పైన నాకు పూర్తి కంట్రోల్. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ లేదా సంయమనము అంటారు అనమాట. నేను ఏం చేయాలనుకుంటే చేస్తాను. పొద్దున్నే బ్రాహ్మీముహూర్తంలో నిద్ర లేవాలనుకుంటే నిద్ర లేవగలుగుతాను. వ్యాయామం, యోగాభ్యాసం చేయాలంటే చేయగలుగుతాను. ఎవరితోని కోపంగా మాట్లాడకూడదు అంటే మాట్లాడకుండా ఉండగలుగుతాను. సో ఏది చేయకూడదు అనుకుంటానో అది చేయకుండా ఉండగలుగుతాను, ఏది చేయాలనుకుంటానో చేయగలుగుతాను. దీన్ని సంయమనము అంటారు, సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంకా మూడోది కో ఎగ్జిస్టెన్స్ అనే భావన. నేను నా శరీరం కలిసి ఉన్నాము, అలాగే విడదీయలేనటువంటి, నేను నా శరీరం విడదీయలేము కదా, ఒక ఓన్లీ మృత్యు మాత్రమే విడదీయగలుగుతుంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోవాలి. నేను నా శరీరం బాగా చూసుకోవాలి, శరీరం నాకు బాగా పనిచేసి పెట్టాలి. ఇట్లనే నేను నా కుటుంబ సభ్యులు ఒక సహస్తిత్వంలో ఉన్నాము, నేను నా సమాజంతో సహస్తిత్వంలో ఉన్నాను, అలాగే నా ప్రకృతితో కలిసి ఉన్నాను సహస్తిత్వంలో. ఈ సహస్తిత్వం అనే భావన నాలో ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటాను. నేను ఐఎమ్ ఏ వన్ యూనిట్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్, అన్నిటితో కలిసి నేను ఉన్నాను అన్నటువంటి భావన ఉంటే, నేను స్పెషల్ కాదు, నేను ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ బిగ్ హ్యూజ్ ఫ్యామిలీ అనుకుంటే, అప్పుడు దట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఇట్లాంటి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట, నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అని. అలాగే నా శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలియడానికి శరీరంలో ఉన్నటువంటి అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఆర్గాన్ సిస్టమ్, టిష్యూ, అన్ని, ఎవ్రీథింగ్ బాగా పనిచేస్తుంది, ఆకలి బాగా వస్తుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, అండ్ నిద్ర బాగా పడుతుంది, అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇట్లా దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన శరీరాన్ని గమనించడం స్టార్ట్ చేయాలి. నా శ్వాస ఎలా ఆడుతుంది, ఆకలి వేస్తుందా, దప్పిక ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా, బాడీ వీక్గా ఉందా, మజిల్స్ అలాగే జాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా, లేకపోతే చాలా రిజిడ్గా బిగుసుకుపోయి ఉన్నాయా, నేను ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నానా,
శారీరకంగా ఏదైనా శ్రమ చేస్తే శరీరం ఏమి ఇబ్బంది పడకుండా ఉంటుందా? సడన్గా బయట వాతావరణంలో మార్పులు, సడన్గా వేడి, సడన్గా గాలి, సడన్గా చలి, సడన్గా వర్షం పడుతుంటే నాకు ఏం ఇబ్బంది లేకుండా నా బాడీ స్ట్రాంగ్గా ఉంటుందా లేదా? సడన్గా ఋతువులు మారిపోతే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటున్నానా? అలాగే నాలో ఏం జరుగుతుంది? ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటున్నానా? చాలా లెథర్జీగా, నీరసంగా, అలసత్వంతో ఉంటున్నానా? స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నాను? ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొంటున్నానా లేకపోతే పారిపోతున్నానా? నాలో ఎల్లప్పుడూ సమృద్ధి అనే భావన ఉందా లేదా ఎప్పుడు దారిద్ర్య భావనలో ఉన్నానా? వేరే వాళ్ళతో వ్యవహరిస్తున్నప్పుడు భయం వేస్తుందా? లేదంటే విశ్వాసం లేకుండా ఉంటున్నానా? లేదా సుపీరియారిటీ ఫీలింగ్ వస్తుందా? ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుందా? లేదా అందరూ సమానమైనటువంటి భావనతో నేను వ్యవహరించగలుగుతున్నానా? ఇలా మనల్ని మనం గమనించుకుంటే ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇందులో కొన్ని విషయాలు సింపుల్ థింగ్స్ చెప్తాను. ఇంకా చాలా డీప్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మన శరీరం మనకి ఎట్లా చెప్తుంది అనేది చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని ఈజీగా కనబడేవి చెప్తాను. సరిగ్గా మనం తిన్నది అరిగింది అంటే కనుక తిన్న తర్వాత కొద్దిసేపట్లో మన శరీరం అంతా తేలిగ్గా అయ్యి చాలా శక్తి వచ్చినట్టుగా అనిపించి చాలా యాక్టివ్గా అవుతాం అనమాట. అదే తిన్న తర్వాత కొద్దిసేపటికి శరీరం అంతా బరువెక్కి కడుబుబ్బరం అయిపోయి నీరసంగా అయిపోయి డల్గా అయిపోయి పడుకుంటే బాగున్నట్టుగా లెథర్జిక్గా అయిపోయాము అంటే తిన్నది సరిగ్గా అరగట్లేదు అని అర్థం అనమాట. అండ్ సమయానికి ఆకలేస్తుంది. ఎప్పుడు సమయానికి ఆకలేస్తుంది? బాగా జీర్ణశక్తి బాగున్నట్టు అనమాట. ఒక్కోసారి ఆకలేస్తుంది, ఒకసారి ఆకలి వేయట్లేదు, ఎప్పుడు ఆకలి తగ్గిపోతుంది అంటే సరిగ్గా ఆకలి సరిగ్గా లేదు అంటే మనం ఆరోగ్యంగా లేము అని. ఇలా పడుకోగానే మన నిద్ర పట్టేస్తోంది అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇలా మెలకువ రాగానే టక్ మన నిద్ర లేచి జంపింగ్ అవుట్ ఆఫ్ ద బెడ్ అంటాం కదా, అలా టక్ మన లేవగలుగుతున్నాం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇలా పడుకున్న ఎంతసేపటికి నిద్ర పట్టట్లేదు, మెలకు వచ్చినా కూడా ఎంతసేపటికి నిద్ర లేవలేకపోతున్నాం, అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా తప్పక టైం అయిపోతుంది కాబట్టి మనల్ని మనం ఈడ్చుకుని బెడ్లోంచి బయటకు వస్తున్నాము అంటే మన ఆరోగ్యం బాగోలేదట. అలాగే మన సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయి. ఏదో ఏజ్తో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఏదో చెవులు కొంచెం తక్కువ సరిగ్గా పనిచేయడం, కళ్ళు సరిగ్గా తక్కువ పనిచేయడం అట్లా కాకుండా ఆ, ఎప్పుడు బాగానే పనిచేస్తున్నాయి. ఏదో మరీ చిన్నప్పుడే కళ్ళు సరిగ్గా కనబట్టలేదు, చెవులు కనబట్టలేదు అలాంటి సమస్యలు కాకుండా వాటి ఏజ్ అనుగుణంగా బాగానే పనిచేస్తున్నాయి. శరీరంలోంచి చెడు అంతా బయటకు పోతుంది, ఈజీగా మోషన్ ఫ్రీగా అవుతుంది, యూరిన్ ఫ్రీగా అవుతుంది. చెమట ద్వారా కూడా బాగా టాక్సిన్స్ బయటికి పోతున్నాయి. చెమట ద్వారా బాగా టాక్సిన్స్ బయటకు పోతూ ఉంటే కనుక మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఒకవేళ శరీరంలో చాలా టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, చెమట ఒక దుర్వాసన వస్తుంది అనమాట. ఆ దుర్వాసన ఏంటంటే బాగా బ్యాడ్ స్మెల్తో చెమట వస్తుంది అనుకోండి, శరీరం ఇట్ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ విత్ అస్. బాబు నీ శరీరంలో ఆల్రెడీ బోల్డ్ అని టాక్సిన్స్ ఉన్నాయి, ఇంకొన్ని టాక్సిన్స్ నువ్వు ఆ, వేస్తున్నావు. అందువల్ల ఆ టాక్సిన్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి, ఇన్పుట్ తగ్గించు అని శరీరం మనకి చెప్పడానికి ఉపయోగపడే ఒక పద్ధతి ఏంటంటే ఈ చెమటలో వాసన రావడం. ఓకే. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చెమటలో వాసన వస్తుంది అంటే అదొక టాబూ లాగా, రాంగ్ థింగ్ లాగా అయిపోయింది అనమాట. ఒకప్పుడు చెమట చిందించడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఈ రోజున చెమట కంపు కొట్టడం అంటే చాలా అవమానకరమైన విషయం అనమాట. అందువల్ల చెమట వస్తే అందులో వాసన వస్తే బాగోదు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు ఏదో సెంట్లు కొట్టుకునేవారు, ఇప్పుడు ఏమంటే డైరెక్ట్గా బట్టలు విప్పేసి లోపల డియోడ్రెంట్లు స్ప్రే చేసుకుంటున్నారు. ఎందుకు డియోడ్రెంట్లు డైరెక్ట్గా స్కిన్ మీద స్ప్రే చేస్తున్నారంటే ఆ డియోడ్రెంట్ ఏం చేస్తుందంటే ఆ స్కిన్లో ఉండే పోర్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తుంది అనమాట. క్లోజ్ చేసేస్తే అప్పుడు చెమట బయటకు రాకుండా ఆగిపోతుంది అనమాట. అరే, శరీరంలో టాక్సిన్స్ ఉన్నాయని శరీరం చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి నోరు నొక్కేస్తున్నాం అనమాట. చెప్పనివ్వటం లేదు. దానివల్ల సమస్యలు వస్తున్నాయి. ఓకే. అలాగే హెల్దీ రేషియో ఆఫ్ మజిల్ బోన్ ఫ్యాట్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, కండరాలు, ఎముకలు, ఫ్యాట్ ఇవన్నీ కూడా అలా రేషియో మెయింటైన్ అవ్వాలి. సడన్గా లావ్ అయిపోవడం, సడన్గా సన్నగా అయిపోవడం, మజిల్స్ వీక్ అయిపోవడం ఇవన్నీ కూడా సమ్ అనారోగ్యాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. అలాగే మనకున్నటువంటి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతూ ఉంటే కనుక, అంటే గబుక్కున వేరే వాళ్ళకి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా వెంటనే మనం ఎఫెక్ట్ అయిపోకుండా మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే కనుక ఇట్ ఈస్ అ గుడ్ సైన్ అనమాట. అలా కాకుండా ఎక్కడన్నా ఒకరు తుమ్మగానే వెంటనే మనకు జలుబు అంటుకుని, ఎవరికన్నా జ్వరం వస్తే వెంటనే మనకు అంటుకుని ఇలా అవుతుంది అంటే మన ఇమ్యూనిటీ వీక్గా ఉందని అర్థం అనమాట. స్కిన్ కలర్ కూడా న్యాచురల్ స్కిన్ కలర్ని మెయింటైన్ చేస్తుంది. సడన్గా స్కిన్ డల్గా అయిపోవడం, లేకపోతే పాలిపోయినట్టుగా అయిపోవడం, చల్లగా అయిపోవడం, వేడిగా అయిపోవడం, డ్రైగా అయిపోవడం, ఆయిలీగా అయిపోవడం, ఇలా ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్స్ అనమాట. స్కిన్నే కాదు, మన గోల్డ్, మన కళ్ళు, మన మ్యూకల్
మ్యూకస్ మెంబ్రెన్స్, నోట్ లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెన్స్, ఇవన్నీ కూడా చాలా రకాల నాలుక, ఇవన్నీ కూడా ఎన్నో రకాల విషయాలు చెప్తుంది అనమాట. ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. అలాగే శారీరక శ్రమ చేయగలిగే శక్తి మనకుంటే, అలాగే వాతావరణంలో మార్పుల్ని తట్టుకునే శక్తి మనకున్నది. అలాగే ఏదైనా పని చేస్తుంటే పూర్తి ఏకాగ్రతతో ఆ పని చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా కాకుండా ఈ పని చేస్తుంటే ఇంకో పని గుర్తొస్తుంది, ఒక పని చేస్తుంటే ఇంకో పని ఆలోచిస్తున్నాము, దేని మీద ధ్యాస పట్టలేకపోతున్నాము, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు, అప్పుడు మన ఆరోగ్యం బాగలేదు అనుకున్నమాట. మనలో శాంతి సంతృప్తి ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎల్లప్పుడూ డిస్టర్బెన్స్లో ఉంటే కనుక అనారోగ్యంలో ఉన్నట్టు. అలాగే చుట్టుపక్కల వాళ్ళందరితోటి, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మన బంధువులతో కానీ, మన మిత్రులతో కానీ, మన కొలీగ్స్, మన బాస్, మన సబార్డినేట్, వీళ్ళందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాము అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. వీళ్ళందరితోని ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అంటే మనం అనారోగ్యంలో ఉన్నట్టు అనమాట. సో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి దీని చిన్న చిన్న దీని ద్వారా మనమే తెలుసుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉన్నాం లేదని. సో దానికి ఏంటంటే ఒక సింపుల్ క్వశ్చనేర్ తయారు చేస్తాం, దాని పేరు హెల్త్ అసెస్మెంట్ క్వశ్చనేర్. ఈ క్వశ్చనేర్కి మీరు క్వశ్చన్లకి ఆన్సర్స్ చేశారనుకోండి, ఎస్ లేదా నో అని క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సపోజ్ మీకు మార్కులు ఈ క్వశ్చనేర్లో 21 నుండి 25 ఎస్లు వచ్చాయనుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు, మీకు ఈ సెషన్ కూడా అవసరం లేదు. లేదు 21 కన్నా తక్కువ మార్కులు వచ్చాయంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ 2 సెషన్లు కూడా అటెండ్ కావాలన్నమాట. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శరీరానికి రీజనరేషన్ చేసుకునే శక్తి ఉంది. అంటే ప్రతి ఒక్క కణాన్ని కొత్తగా తయారు చేసుకునే అవకాశం ఉందన్నమాట. బాడీ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ వాటర్ ట్వైస్ అని ఒక ఫిలాసఫర్ అన్నాడు. మన శరీరం ఏంటంటే ఒక ప్రవహించే నది లాంటిది. అదే నీటిలో రెండోసారి కాలు పెట్టలేం, ఎందుకంటే ఒకసారి కాలు పెట్టి తీయగానే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చేస్తుంది. అందువల్ల రెండోసారి అదే నీటిలో కాలు పెట్టలేము అనమాట. అట్లా మన శరీరం కూడా ఉందంట. మన శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు కూడా ఇవాళ పుడతాయి, పనిచేస్తాయి, కొద్ది రోజుల్లో చనిపోతాయి, మళ్ళీ కొత్త కణాలు పుడతాయి. ఇలా కంటిన్యూస్గా పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అంటే అర్థం ఏంటంటే, నా శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉండవు. 2025 మోడల్ ఆఫ్ సుందరాజ్ పెరుమాళ్ వేరు, 2026 మోడల్ ఆఫ్ సుందరాజ్ పెరుమాళ్ వేరు అనమాట. అది కణాలన్నీ మారిపోతాయి, రీప్లేస్ అయిపోతాయి, కొత్త కణాలు తయారవుతున్నాయి. ఎప్పుడు కూడా బతుకున్నాము అంటే కొత్త కణాలు తయారవుతూనే ఉన్నాయి. మన స్కిన్ ఉంది, స్కిన్లో ఉండేటువంటి కణాలు పుడతాయి, 30 రోజుల్లో పనిచేసి చనిపోతాయి అనమాట, ఇంకా మళ్ళీ కొత్త పుడతాయి కంటిన్యూస్గా. లివర్లో ఉండే కణాలు 45 రోజులు, ఎముకల్లో ఉండే కణాలు 90 రోజులు, స్టమక్ వాల్లో ఉండే లైనింగ్లో మ్యూకస్ మెంబ్రేన్లో ఉండే కణాలు 5 రోజులే పుడతాయి, 5 రోజులు పనిచేస్తే చనిపోతాయి. మనకందరికీ తెలుసు రక్త కణాలు 120 రోజులు బతుకుంటాయి. అందువల్ల మనము బ్లడ్ డొనేట్ చేసినా కూడా మళ్ళీ కొత్త కణాలు తయారైపోతాయి, అందుకనే బ్లడ్ డొనేట్ చేస్తాం. ఒకవేళ రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం తయారవ్వలేదు అనుకోండి, ఎవరిని ఇస్తారా రక్తం? కంటిన్యూస్గా పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడుతున్నాయి కాబట్టే మనం రక్తం ఇస్తున్నాం. ఇవ్వకపోయినా కూడా కణాలు చనిపోతాయి. సో ఇట్లా ఇప్పుడు లివర్ కూడా, ఒక హెల్తీగా లివర్ ఉన్న వాటికి సగం లివర్ కట్ చేసి పూర్తిగా లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు వేస్తే ఇద్దరు లివర్ మళ్ళీ నార్మల్ సైజ్ గ్రో అయిపోతుంది. సో ఇట్లా ఈ రీజనరేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది శరీరంలో. మీరు అనొచ్చు, సార్ మీ లెక్క ప్రకారం 3 నెలల్లో కొత్త ఎముకలు కణాలు తయారైపోతుంటే కనుక ఇప్పుడు నా మోకాళ్ళు అరిగిపోయిన ఎక్స్రేలో వచ్చింది, 3 నెలల తర్వాత ఎంచుకుంటే అప్పుడు అరిగిపోయిన కణాలన్నీ పోయి మళ్ళీ కొత్త కణాలు తయారైపోయిన మోకాలు బాగా అయిపోయినట్టుగా రావాలి కదా, అలా ఎందుకు రావట్లేదు అని మీరు అడగచ్చు. అలా ఎందుకు రావట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు ఉందనుకోండి, ఈ హాస్పిటల్ ఉంది, నేను చాలా ఇష్టపడి కట్టించుకున్నాను, ఈ గోడలన్నీ కూడా మట్టి ఇటుకలతో కట్టించాను అనమాట, కాల్చని మట్టి ఇటుకలతో. ఈ ఈ హాస్పిటల్ మట్టి ఇటుకలు కాబట్టి మేబీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత దీన్ని డిమాలిష్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారనుకోండి, అని నాకు ఇష్టం లేదనుకోండి, కానీ 20-30 సంవత్సరాల తర్వాత మంచి టెక్నాలజీ వచ్చిందనుకోండి, పాత ఇటుకల్ని తీసేసి కొత్త ఇటుకలతో రిప్లేస్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చిందనుకోండి, అప్పుడు అన్ని ఇటుకలు తీసేసి ఒక్కొక్క ఇటుకని తీసేసి సూపర్ స్ట్రాంగ్ ఇటుకని పెట్టాను అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్ బిల్డింగ్ తయారవుతుంది మళ్ళీ. బట్ పాత ఇటుకని తీసేసి పాత ఇటుక పెట్టాను అనుకోండి, వీక్ బిల్డింగ్ తయారవుతుంది, మళ్ళీ వీక్ బిల్డింగే. అలా మన శరీరంలో పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తున్నప్పుడు ఆ కొత్త కణాలు స్ట్రాంగ్గా తయారవడానికి కావాల్సిన ముడిసరుకు శరీరానికి అందలేదు అనుకోండి,
అలా అందకుండా ఆపేసి ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఫ్రీ రాడికల్స్ తయారయ్యే విధంగా మన జీవన విధానం ఉందనుకోండి, అంటే సమయాన్ని తినట్లేదు, సమయాన్ని పడుకోవట్లేదు, సమయానికి లేవట్లేదు, శారీరక శ్రమ చేయట్లే, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్, సన్లైట్కి బాడీని ఎక్స్పోజ్ చేయకపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి అన్హెల్దీ థింగ్స్ చేయడం వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారయ్యి, దానివల్ల ఆహారం శరీరానికి ఇంకా ఎముకగలకి అందకపోతే అప్పుడు మళ్ళీ మళ్ళీ వీక్ కార్టిలేజ్, వీక్ బోన్స్, వీక్ మజిల్స్, వీక్ టెండోన్స్, వీక్ లిగమెంట్స్ తయారవుతాయి అన్నమాట. సో అందువల్ల మన శరీరంలో రీజనరేషన్ అనేది జరుగుతుందని మనకు నమ్మకం ఉండదు. చాలా సంవత్సరాల క్రితం వరకు ఇది చాలా సంవత్సరాల క్రితం కాదు, ఈ మధ్యన వరకు కూడా డాక్టర్లు అందరూ కూడా రీజనరేషన్ అనే కాన్సెప్ట్ని నమ్మేవారు కాదు. మోకాళ్ళ లోపల గుజ్జు జరిగిపోతే మళ్ళీ కొత్తగా గుజ్జు తయారయ్యే అవకాశం ఉందని ఎవరు నమ్మేవారు కాదు. గుజ్జు జరిగిపోతే ఆపరేషన్ చేయించుకోవడమే, టోటల్ నీ రిప్లేస్మెంట్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్, నడుములో కట్లే జరిగిపోతే డిస్కెక్టమీ, లామినెక్టమీ, ఇలా సర్జరీస్ చేసేవారు అనమాట. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీజనరేషన్ అనేది పాసిబుల్ అనేది సైంటిస్టులు ప్రూవ్ చేసి చెప్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక్కొక్క కణం ఎన్నాళ్ళు బతుకుతుందో కూడా తెలుసు ఇప్పుడు డాక్టర్లకి, సైంటిస్టులకి. బట్ ఎందుకు రీజనరేషన్ జరగట్లేదండి అని చాలా మంది అడగొచ్చు. ఇప్పుడు మరి అరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి పెరగట్లేదు ఎందుకు, గట్టిగా అవ్వట్లేదు ఎందుకు అని. ఫస్ట్ అసలు రీజనరేషన్ అవుతుంది అని మనలో నమ్మకం ఉండాలి కదా. కేరళలో ఏనుగుని ట్రైన్ చేసినప్పుడు ఏంటంటే, చిన్న బుజ్జి ఏనుగు చిన్నది ఉన్నది, అప్పుడు దానికి పెద్ద తాడుతో కట్టేస్తే అది కదలలేకపోతుంది అనమాట. దాన్ని అలా ట్రైనింగ్ ఇస్తారు. అది పెద్ద ఏనుగు అయిపోయి మదగజం అయిపోయి గొలుసులతో, ఇనప గొలుసులతో కట్టేసి ఒక మహావృక్షానికి కట్టేస్తే ఆ మహావృక్షాన్ని పెకలించి వేయగలుగుతుంది, లేదా ఆ గొలుసుల్ని తెంపుకోగలిగినటువంటి అంత శక్తివంతమైనటువంటి ఏనుగుగా తయారైనా కూడా ఆ చిన్నప్పటి తాడుతో కట్టేస్తే మాత్రం ఒక ఇంచు కూడా కదలదు. ఎందుకంటే దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఈ తాడుతో కట్టేస్తే నేను కదలలేను అని. అలా మనం కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయాం ఏంటంటే, నా ఆరోగ్యం నా చేతుల్లో లేదు, ఏదైనా అరిగిపోతే అరిగిపోయినట్టే, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నా ఆరోగ్యం తాలూకు రెస్పాన్సిబిలిటీ డాక్టర్ది, నాది కాదు, ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ చూసుకోవాలి, నేనేం చేయలేను అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయామన్నమాట, ఆ ఏనుగులాగా. అందువల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పరిగెట్టడమే కానీ మనం ఏమైనా చేయొచ్చా, అసలు ప్రాబ్లమ్సే రాకుండా ఏమైనా చేయొచ్చా అనే ఆలోచనే లేదు. అందువల్ల ఎవరన్నా మోకాలు అరిగిపోయిందని అంటే ఎవరైనా ఏం చెప్తారు, అయితే ఆపరేషన్ చేసుకోండి, టోటల్ నీ రిప్లేస్మెంట్. ఓహో అంతేనేమో, అదే సొల్యూషన్ ఏమో, ఇంకా అంతకుమించి నేనేం చేయలేనేమో అని అనుకుని, నిజంగా అనుకుని అది చేయించేసుకుంటాం. అరే నేను కష్టపడితే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అనే నమ్మకం, విశ్వాసం ఉంటే అప్పుడు ఆ రీజనరేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి రీజనరేషన్ పాసిబుల్ అని చెప్తున్నాను మీకు. ఆయుర్వేదంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి రీజనరేషన్ అనేది పాసిబుల్ అని చెప్పారు. దానికోసం కొన్ని అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియలు చెప్పారు. రసాయన చికిత్సలు అంటారు, రసాయనం జరా వ్యాధి నాశనం. ముసలితనాన్ని, వ్యాధుల్ని రాకుండా ఈ ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేసి అంత తొందరగా ముసలి వాళ్ళు అయిపోకుండా రీజనరేట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియలు ఉన్నాయన్నమాట ఆయుర్వేదంలో. వాటిని రసాయన చికిత్సలు అంటారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ బొమ్మలో మీకు కనిపిస్తుంది ఏ కణాలు ఎన్నాళ్ళు బతుకుతాయి అనేది చాలా క్లియర్గా రాసి ఉన్నదన్నమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్తో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ని మీకు ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, జస్ట్ ఇంకొక పీపీటీ షేర్ చేస్తాను మీతో. యా, సో నెక్స్ట్ ఏంటంటే, అసలు ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండాలి, ఈ పర్పస్ ఏంటి, ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అనేది కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అండి, ఏం చేస్తున్నారు, జిమ్కి ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు అంటే, స్లిమ్గా అయిపోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, సిక్స్ ప్యాక్ రావాలి, జీరో సైజులోకి రావాలి, లేదా ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలి, దానికోసం ట్రై చేస్తున్నాను. సో ఈ
పర్పస్ ఇది కాదండి. శరీరం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే మనకొక పర్పస్ ఉంది. మనము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో, ఒక పర్పస్తో, ఒక ప్రయోజనంతో ఈ భూమిపైకి పంపబడ్డాం. ఆ ప్రయోజనాన్ని సాధించుకోవడానికి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి టూల్, పరికరం మన శరీరం. ఈ శరీరంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అనమాట. సో అటువంటి అద్భుతాలు సాధించడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఈ పరికరమైనటువంటి శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అప్పుడే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం అనేది ఈ ధర్మార్థ కామ మోక్షాలని, చతుర్విధ పురుషార్థాలని సాధించడానికి ఆరోగ్యంగా అవసరము. రోగాస్తస్య అపహర్తారః. ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మార్థ కామ మోక్షాలని సాధించకుండా ఆరోగ్యాన్ని అపహరించేస్తాయి కాబట్టి మనం ఏమీ సాధించలేము. సో ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే ఈ చతుర్విధ పురుషార్థాలని సాధించడానికి మనకు ఆరోగ్యం కావాలి. అందుకు కావాలన్నమాట. అది తెలిస్తే అప్పుడు సరైన పద్ధతిలో, ఇప్పుడు సరైన పద్ధతి తెలియదు అనుకోండి, ఎందుకో అనుకున్నాను అనుకోండి, ఏదో సిక్స్ ప్యాకే కావాలనుకున్నాను అనుకోండి, ఆర్టిఫిషియల్గా కొన్ని సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ అవన్నీ తీసుకుని కూడా హెల్తీగా అయ్యే ప్రయత్నం చేస్తూ దానివల్ల ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఐడియా లేదు. అరే శరీరాన్ని పాడు చేసుకుని నేను లావు అయ్యి కండలు పెంచితే ఉపయోగం ఏం లేదు, కెమికల్స్ని శరీరంలో నింపేస్తే చాలా ప్రమాదం అనేది తెలుసుకున్నప్పుడు అలాంటి ప్రయోగాలు చేయరనమాట. సో ఇప్పుడు కొంచెం మిగిలిన ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాటి అప్లికేషన్ పార్ట్ కూడా రెండింటిని కలిపి చెప్పే ప్రయత్నం చేస్తానండి. బ్లూ పార్ట్లోకి వెళ్తే కీపింగ్ ద బాడీ అండ్ సెల్ఫ్ ఇన్ హార్మనీ. నేను నా శరీరం కూడా హార్మనీలో ఎప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉండడాన్ని మేము ఏం చేయాలి? శరీరానికి నాకు నా శరీరానికి పోషణ, నాకు నా శరీరానికి రక్షణ. ఈ పోషణలో ఇంటేక్ అంటే నేను లోపలికి తీసుకునేవన్నమాట. ఏం తీసుకుంటాం మనం లోపలికి? ఆహారము, నీరు, గాలి, సూర్యరశ్మి ఇవన్నీ తీసుకుంటాం. ఇవి ఎట్లా తీసుకోవాలో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. ఎటువంటి క్వాలిటీ ఫుడ్ తినాలి? ఇంకా చెప్పాలంటే అందులో ఏ న్యూట్రిషియస్ ఐటమ్స్ ఉంటే, ఏ న్యూట్రియంట్స్ ఉంటే నా శరీరానికి స్ట్రెంగ్త్ వస్తుంది అవి తెలుసుకోవాలి. అలాగే అవి ఈజీగా అరుగుతున్నాయా లేదా? మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నాం కానీ అది అరగట్లేదు అనుకోండి, దాంతో ఇబ్బంది అవుతుంది. బాగా అరిగింది కానీ శరీరం నుంచి బయటికి పోవట్లేదు, చెడు మిగిలిపోయిన చెత్త బయటికి వెళ్ళిపోవట్లే, లోపలే ఉండిపోతుంది, అప్పుడు ప్రమాదమే. మనం తీసుకునేటువంటి ఆహారం మన శరీరానికి పడేటువంటి ఆహారం కాకుండా పడనటువంటి ఆహారం తీసుకున్న ఇబ్బందే. 2-3 రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు ఒకదానితో ఒకటి పడిన ఆహారాలని కలిపేసి మిక్స్ చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి ఇబ్బంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. అలాగే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఎంత ఆహారం కావాలి? ఇది ఫస్ట్ రోజు నేను అడిగాను మిమ్మల్ని, ఎంత ఆహారం కావాలి, ఎన్ని గ్రామ్స్ కావాలి అని అడిగాను. ఎన్నో ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి మనకి ఎంత ఆహారం కావాలని డిసైడ్ చేయడానికి. అవన్నిటిని కూడా తెలుసుకోవాలి. అలాగే ఎట్లా సంస్కరించాలి ఆహారాన్ని, ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేస్తే ఈ ఆహారం మన శరీరానికి చాలా సులువుగా అరిగిపోయి ఎక్కువ శక్తిని ఇచ్చే విధంగా తయారవుతుంది, అది కూడా తెలుసుకోవాలి. అట్లాగే ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, ఏది ముందు తినాలి, ఏది తర్వాత తినాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే గాలి, నీరు, సన్లైట్ గురించి కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది అనమాట. కొన్నిట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్నిట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్నిట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మరి మనకి శరీరానికి ఎన్నో రకాలైనటువంటి వైటల్ న్యూట్రియంట్స్ కావాలి. కాల్షియము, అలాగే వైటమిన్ డి, అలాగే ఇంకా కొన్ని మినరల్స్, ఇవన్నీ బాగా మన శరీరానికి అందితే ఎముకలు గట్టిగా ఉంటాయి. ప్రోటీన్స్ బాగా శరీరంలో ఉంటే కనుక కండరాలు అన్ని ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా ఉంటాయి. రైట్, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే సులువుగా అరిగిపోయి శరీరం నుంచి చెడంతా ఈజీగా బయటకు పోతుంది. ఇలా ఇంకా చాలా మినరల్స్, చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ మన ఆహారంలో ఉన్నాయా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది? మనం రోజు తినేటువంటి ఆహారంలో మనకి అవసరమైనటువంటి అన్ని వైటల్ న్యూట్రియంట్స్ ఉన్నాయా, ఉంటే ఎంత ఉన్నాయి, అవి సరిపోతున్నాయా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? మీకేమైనా తెలిస్తే చెప్పండి. మీరు తినే ఆహారములో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? మీకు ఎవరైనా ప్రిస్క్రైబ్ చేశారా? మీరే ఏదో ర్యాండమ్గా తినేస్తున్నారా, లేదా మీకు పూర్తి అవగాహనతో తీసుకుంటున్నారా ఆహారాన్ని? కంప్లీట్ ప్లాన్డ్ డైట్ తీసుకుంటున్నారా? చాట్ విండోలో టైప్ చేసి చెప్పండి. ఎట్లా మనం తీసుకునే ఆహారంలో అన్ని
పోషక విలువలు ఉన్నాయా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఏ ఆధారంతో ఏం తినాలి అని మనం డిసైడ్ చేస్తాం? మీ డెసిషన్ వెనకాల బేసిస్ ఏంటి? ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలని మీకు ఎలా తెలుస్తుంది? నార్మల్గా తింటుంటే ఇబ్బంది కదండి సుమగారు. అబ్జర్వింగ్ బాడీ ఇండికేషన్స్ అంటే మనం తిన్నాక బాడీ వీక్గా అయిపోయింది, ఎముకలు గుల్ల అయిపోయినాయి, ఆ తర్వాత మనం డిసైడ్ చేస్తామా? ముందే ఆహారం చూస్ చేసుకుంటున్నప్పుడే మంచి ఆహారం చూస్ చేసుకుంటామా? ఒకవేళ ముందే చూస్ చేసుకుంటే ఎట్లా చూస్ చేసుకుంటాం? ఎట్లా చూస్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు మనకు అందుతాయి? ఆ, షేక్ షహీన్ గారు చెప్తున్నారు, లైఫ్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ వాటర్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, హోల్సమ్గా తీసుకోవాలి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. జనరల్గా ఈ సాత్విక్ మూమెంట్ అని యూట్యూబ్లో ఒక భార్యాభర్త చెప్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు ఇట్లా. ఓకే, వెరీ గుడ్. సో స్టిల్ ఈ హోల్సమ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్లోనే మీకు అన్ని న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదో మనకి ఎట్లా తెలుసు? డాక్టర్స్ చెప్పడం వల్ల. డాక్టర్స్ ఎవరు చెప్తున్నారండి? మీకు ఎవరన్నా చెప్పారా డాక్టర్ గారు, సరిత్ గారు చెప్పండి? మీరు జ్వరంతోనో లేకపోతే దగ్గుతోనో లేకపోతే కడుపు నొప్పితోనో వెళ్తే మీరు ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఏ డాక్టర్ అయినా చెప్పారా మీకు? ఓ, వెరీ గుడ్. అటువంటి డాక్టర్ ఉంటే ఖచ్చితంగా పట్టుకుని వదలొద్దు. మంచి ఫుడ్ గురించి మాట్లాడే డాక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికితే పట్టుకోండి వాళ్ళు. మమత గారు అంటున్నారు బేస్డ్ ఆన్ బిఎంఐ. ఓకే, ఈ బిఎంఐ ఆధారంగా మీరు ఎన్ని న్యూట్రియంట్స్ కావాలని డిసైడ్ చేస్తారా? సో నేను చెప్తాను, ఈ ప్రపోజల్, ఇది కూడా ప్రపోజలే, కరెక్టా కాదనేది మీరే డిసైడ్ చేయండి. జనరల్గా మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ కూడా మనకి మన చుట్టుపక్కల పెరిగేటువంటి అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పప్పు దినుసులు, అన్ని రకాలైనటువంటి కూరగాయలు, అన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇలాంటి మిల్క్ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు, వీటన్నిటిలోని కూడా అన్ని రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటివి మన చుట్టుపక్కలే ఉంటాయన్నమాట. మన లోకల్ ఏరియాలో దొరికేటువంటి అన్ని రకాల ధాన్యాలు, జనరల్ ఏంటంటే కొంతమంది ఏదో ఒకటే తింటారు, ఓన్లీ బియ్యమే తింటారు, లేదా ఓన్లీ గోధుమలే తింటారు. అట్లా కాకుండా మన చుట్టుపక్కల పెరిగే అన్ని ధాన్యాలు తీసుకోవచ్చు. ఆ బియ్యంలోనే ఎన్నో రకాలు బియ్యాలు ఉన్నాయన్నమాట. మనం ఓన్లీ సోనా మసూరి కొనుక్కుని తినేస్తున్నాం. ఎన్నో ఉన్నాయన్నమాట. నవరా రైస్ అని, కాలాబట్టి రైస్ అని, మా పిల్లై సాంబారస్ అని, ఇలా ఎన్నో రకాల బియ్యంలు కాకుండా ఇంకా ఎన్నో రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. ఇంకా కొన్ని స్పెషల్గా ఆయుర్వేదంలో చెప్పిన యవధాన్యం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి పత్యాహారం అనమాట. యవలు అంటారు. చాలామంది యవలు అంటే బార్లీ అనుకుంటారు, కాదు. యవలు అనేది ఒక అద్భుతమైనటువంటి పత్యాహారం. పూజల్లో కూడా యవలు వాడతారనమాట, ఎన్నో పూజల్లోనే. కానీ పూజల్లో యవలు అని చెప్పి మన చేత ధాన్యం వేస్తుంటారు. ధాన్యం వేరు, యవలు వేరు. సో మన చుట్టుపక్కల పెరుగుతున్నటువంటి అన్ని రకాల ధాన్యాలు మనం తీసుకుని, అన్ని రకాల పప్పు దినుసులు, ఏదో కందిపప్పు మాత్రమే తిన్నాను, పెసరపప్పు మాత్రమే తిన్నాను కాకుండా వీలైనన్ని ఎక్కువ రకాల పప్పులు దినుసులు, వీలైనన్ని ఎక్కువ రకాలైనటువంటి కూరగాయలు, ఆ సీజన్లో బాగా పెరిగే కూరగాయలు, ఆ సీజన్లో బాగా పండే పళ్ళు, అట్లా అన్నిటినీ మనం గనక తీసుకుంటే అప్పుడు మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. అలా కాకుండా రోజు పొద్దున్నే ఇడ్లీ, లేదంటే పూరి, లేదంటే దోశ, అంతే. మినప్పప్పు లేదంటే మైదా పిండి. మధ్యాహ్నం రోజు అన్నము కూర, రాత్రి రోజు చపాతి, ఇంతే. ఇదే తిన్నాను అనుకోండి, అప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు రావు. అప్పుడు మనం ఏదో వైటమిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్
ఇంకా ఇలాంటివి ఐరన్ సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే మనం ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనం చూస్ చేసుకుంటే మన చుట్టుపక్కల పెరిగేవి, అప్పుడు మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు అందులోనే వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. మన చుట్టుపక్కల ఎన్నో పెరుగుతున్నాయి కానీ చాలామంది రైతులు వాటి నిండా కూడా పురుగు మందులు అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ బాగా దట్టించి వేసి పండిస్తున్నారు. సో అటువంటి ఆహారం విషతుల్యమైనటువంటి ఆహారం. అలాంటి విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనకు వచ్చేవి జబ్బులే. ఆ తర్వాత బాగా డబ్బులు వదులుతాయి అన్నమాట జబ్బుల వల్ల. సో సో చాలామంది ఇప్పుడు రైతులు ఏ ఎరువులు పురుగు మందులు వేయకుండా పూర్తి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ అటువంటి ఆహారాన్ని అందించే ప్రయత్నం కొంతమంది రైతులు చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు అలాంటి రైతులు ఎంతమంది తెలుసు? ఎంతమంది మీ ఫ్రెండ్స్లో అటువంటి రైతులు ఉన్నారు? నెంబర్ రాయండి. 1, 2, 3, 10 ఎంతమంది తెలిస్తే అంతమంది. కూరగాయలు పండించే రైతులు కానీ, ధాన్యాలు పండించే రైతులు కానీ, లేదంటే పళ్ళు పండించే రైతులు కానీ, మిల్లెట్స్ పండించే రైతులు కానీ, పప్పు దినుసులు పండించే రైతులు కానీ, మీ ఫ్రెండ్స్లో ఎంతమంది ఉన్నారు? మీకు ఎంతమంది ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర మీరు తీసుకోగలుగుతున్నారు? ఇప్పుడు చాలా మందికి చెప్తుంటారు, నాకు పలానా కలెక్టర్ గారు తెలుసు, నాకు పలానా డిఐజీ గారు తెలుసు, డిఎస్పి గారు తెలుసు, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, లేదంటే డైరెక్ట్గా మనకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఇలా తెలుసు తెలుసు అని చెప్తుంటారు. వాళ్ళు తెలిస్తే మీకు కొన్ని పనులు అవుతాయి. ఏదో కాంట్రాక్ట్ దొరకవచ్చు, లేకపోతే ఆఫీస్ పని జరగవచ్చు, ఇవన్నీ తెచ్చు. కానీ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి ఒక రైతు తెలిస్తే మీకు, అతని ద్వారా అమృతతుల్యమైనటువంటి ఆహారం మీకు అందుతుంది. అది మీ కుటుంబ సభ్యులకి మీరు ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్. శ్రీనివాస్ గారు అంటున్నారు, ఆయన నవరా రైసు, మాపిల్లై సాంబా రైస్ పండిస్తున్నారట. సో అటువంటి రైతు మన గ్రూప్లో ఉన్నారు. అద్భుతం, చాలా ఉత్తమం అండి శ్రీనివాస్ గారు, చెవుల శ్రీనివాస్ గారు. సో సో ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారితో ఎంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎంతమంది ఆయన పండించిన మాపిల్లై సాంబా రైసు, ఆయన పండించిన నవరా రైస్ కొనుక్కుని తింటారు? చూద్దాం మనం. సో ఏమోనండి, ఎక్కడో వాళ్ళు పండిస్తారు, మాకు ఎట్లా తెలుస్తుందండి అని కూడా అనొచ్చు మీరు. లక్కీగా మన తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో సేవ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది. విజయరామ్ గారి ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్ మమత గారు ఫ్రెండ్షిప్ చేస్తారండి శ్రీనివాస్ గారితో. నైస్ అండి. సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ప్రతి జిల్లాలోని ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ తాలూకా లిస్ట్ తయారు చేస్తున్నారు. తయారు చేసి అది అందరికీ అందిస్తున్నారు అనమాట. సో మీ జిల్లాలో ఎవరెవరు ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకొని ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని ఫోన్ చేయండి వాళ్ళకి, ఆ రైతులకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి, ఏమంటే మీరు ఎక్కడుంటారు, మీరు ఏం పండిస్తారు, మిమ్మల్ని కలవాలంటే ఎలాగా అని అడగండి. ఎప్పుడో మీకు వీలున్నప్పుడు మీరు ఒక్కరే కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి చక్కగా రైతుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోండి. తెలుసుకుని వాళ్ళకి ఏమన్నా మనం ఉపయోగపడగలిగితే ఉపయోగపడి, అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి అమృతుల్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. సో మీ మల్లికార్జునరావు గారు కూడా ఆర్గానిక్ ఫార్మర్ అంట, సూపర్ అండి. మీ బ్యాంకులో కోట్ల రూపాయలున్నా కూడా మీరు కెమికల్ ఫార్మింగ్తో పండించినటువంటి ఆహారాన్ని మీరు తింటుంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు లేరు. మీ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు వృధా, వేస్ట్ అయిపోయినట్టే. మీకు ఒక 10 మంది ఆర్గానిక్ ఫార్మర్స్ తెలిస్తే, వాళ్ళు పండించిన వెంటనే మీకు ఇస్తే, మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు.
ఏ పురుగు మందులు ఎరువులు వేయకుండా పండించినటువంటి అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకి ఇవ్వగలిగితే అంతకు మించిన పెద్ద సహాయము ఉపకారము గిఫ్ట్ ఇంకేమి లేదండి మీ కుటుంబ సభ్యులకి. మీరు కార్లు కొనివ్వక్కర్లేదు, ల్యాప్టాప్లు కొనివ్వక్కర్లేదు, ఐఫోన్లు కొనివ్వక్కర్లేదు. మంచి ఆహారాన్ని ఇవ్వండి చాలు. నైస్ అండి. ఓకే, చాలామంది రైతులు కరోనా కన్నా ముందు ఒక ఉద్యమం లాగా ఏకలవ్య ఫౌండేషన్ అని వాళ్ళు ప్రతి మండలంలో ఉన్న రైతులందరినీ పట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కోఆర్డినేటర్ని పెట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలాగా హైదరాబాద్ నుంచి మానిటర్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ ఎంతో బాగా చేసి ఎంతోమంది చాలా మందిని దింపారు ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కరోనా తర్వాత చాలామంది మళ్ళీ కెమికల్ ఫార్మింగ్కి వెళ్ళిపోయారు వెనక్కి. నేను ఒక రైతుని అడిగాను, ఏం బాబు ఎందుకు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నావు? ఆయన ఏమంటాడంటే, నేను కష్టపడి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నానండి, నాకు కూడా తెలియదు, వాళ్ళు వీళ్ళు చెప్తే నేర్చుకుని చేస్తున్నాను, నాకేమో దిగుబడి తక్కువ వస్తుంది కొత్త కాబట్టి. నా పక్క రైతు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాడు, వాడికి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఇద్దరం సేమ్గా కష్టపడుతున్నాం, వాడికి దిగుబడి ఎక్కువ వస్తుంది, ఇద్దరం వెళ్ళి ఒకే మార్కెట్లో అమ్ముతున్నాం, ఇద్దరికి ఒకే డబ్బులు వస్తున్నాయి, కానీ నా దిగుబడి తక్కువ ఉండడం వల్ల నాకు నా సంపాదన తగ్గిపోతుంది. మరి నా పెళ్ళం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నా సమస్యలను ఎవరు తీరుస్తారు? అందువల్ల మళ్ళీ కెమికల్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఈ పండించినటువంటి ఆహారం తాలూకు విలువ తెలిసిన వాళ్ళు నాకు దొరకట్లేదు అని వాళ్ళు అంటున్నారు. అలా పండించే వాళ్ళు దొరకట్లేదు అని మనం అంటున్నాం. నేను అడిగాను ఆ రైతుని, మరి కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నావు కదా, సో మమత గారు అంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ రావాలి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. బట్ మనం సపోర్ట్ చేస్తున్నామా? మనం వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళాం బిడ్డల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి రైతుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి? రైతులు సూసైడ్ చేసుకుంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఓకే, సో నేను అడిగాను, ఏం బాబు మరి నువ్వు మళ్ళీ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నావు కదా, నీకు తెలుసు కదా కెమికల్ ఫార్మింగ్ ఎంత ప్రమాదకరమో, అటువంటి ఆహారం తింటే నీకు కూడా మంచిది కాదు కదా, మరి ఎందుకు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నావు అంటే అతను ఏమంటాడంటే, సార్ దాని విలువ నాకు తెలిసి వచ్చింది, అందువల్ల నేను నా కుటుంబ సభ్యుల వరకు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటున్నాను, బయట అమ్ముకోవడానికి మాత్రం కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నానండి అని రైతులు చెప్తున్నారు. అది తప్పు కదా. నువ్వు మంచి ఆహారం తింటూ వేరేవాడు ఎవడికో విషపూరితమైన ఆహారం ఇవ్వకూడదు కదా అని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఎవరో దళారీలు కొనుక్కుంటారండి మా దగ్గర, వాళ్ళ దగ్గర నుంచి ఏవో షాపులకు వెళ్తే వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు, వాళ్ళు ఎవరో కొనుక్కొని వాళ్ళు ఎవరో చేస్తుంటే నేను ఎక్కడ పట్టించుకుంటానండి? నేను చచ్చిపోతే నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు? నేను సూసైడ్ చేసుకుంటే నా బల్లం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను నా దీన్ని నేను చూసుకోవాలి కదా అని రైతులు అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పండించేవాడు తినేవాడికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. ప్రొడ్యూసర్కి కన్స్యూమర్కి మధ్యలో కనెక్షన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అందువల్ల రైతులు సూసైడ్ చేసుకుంటే రావట్లేదు సార్ ఇప్పుడు రైతులకి. ఏంటమ్మా? ఎంత చేసినా కరెక్ట్ గా వాళ్ళకి మనీ రావట్లేదు సార్. ఇప్పుడు వ్యవసాయం అనేది ఒక లాటరీ లాగా అయిపోయింది, వస్తే వస్తుంది దిగుబడి, లేకపోతే లేదు. సో వాళ్ళు ఎంతో కష్టపడి, అంత కష్టపడి అలాగా ఆశగా దిగుబడి వస్తుందేమో, డబ్బులు వస్తాయేమో అని చూసి ఒక్కొక్క సంవత్సరం రాక ఎంతోమంది ఇలా ఏమంటారు సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సిటీలోని. అండ్ విషపూరితమైనటువంటి ఆహారం తిని అనారోగ్యం పాలై క్యాన్సర్ లాంటి జబ్బులు తెచ్చుకుంటుంటే రైతులు పట్టించుకోవట్లే. సో వీళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లే, వాళ్ళని వీళ్ళు పట్టించుకోవట్లే. అందువల్లే మన అందరం కూడా అనారోగ్యం పాలవుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే రైతుల్ని మనం పట్టించుకోవాలి, అప్పుడు మనల్ని రైతు పట్టించుకుంటాడు. కొంతమంది అందరూ కలిసి వెళ్ళి రైతులతో మాట్లాడి, మీరు ఎలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, మీరు ఎంత పండిస్తే అంత మేము అందరం తీసుకుంటాం, ఒకవేళ దిగుబడి తక్కువ వస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటాం, మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే ముందే అడ్వాన్స్లో డబ్బులు ఇస్తాం, మీరు పండించండి ధైర్యంగా మేము ఉన్నాం అని ఒక చిన్న అష్యూరెన్స్ ఇస్తే చాలు వాళ్ళకి, వాళ్ళు ధైర్యంగా పండిస్తారు. ఎంతో ఎంతో రెసిలియన్స్ ఉన్నటువంటి వ్యక్తులే వ్యవసాయం చేయగలుగుతారు, లేకపోతే అది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోతుంది పాపం వాళ్ళకి. అంత కష్టపడి కూడా అది చేతికి పంట వస్తుందో లేదో తెలియదు, దిగుబడి వస్తుందో లేదో తెలియదు, సరైన ధర వస్తుందో లేదో తెలియదు కదా. సో అందుకని మనం వెళ్ళి రైతులతో మాట్లాడి
వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమృతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాల్సిన బాధ్యత మనదే. సో మన ఆహారంలో అన్ని చెప్పాను కదా ఇందాక, అన్ని రకాలైనటువంటి పళ్ళు, అన్ని రకాలైనటువంటి కూరగాయలు, అన్ని రకాలైనటువంటి పప్పు దినుసులు, అన్ని రకాలైన ధాన్యాలు ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా పప్పు దినుసులు ఉంటాయి కదండి, లెగ్యూమ్స్, చిక్కుడుకాయలు కావచ్చు, బీన్స్ కావచ్చు, పెసరపప్పు, కందిపప్పు, మసరపప్పు, ఈ రాజ్మా, బొబ్బర్లు, ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. చాలా హెవీగా ఉంటుంది, బోల్డని న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిని సులువుగా అరిగించుకోవాలి అంటే స్పైసెస్ యాడ్ చేయాలి. స్పైసెస్ ఏం చేస్తాయంటే హెవీగా ఉండేటువంటి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా, ఈజీగా అబ్జర్వ్ అయ్యేలాగా, ఆ బయో అవైలబిలిటీని పెంచడానికి పనిచేస్తాయి అనమాట. సో ఈ స్పైసెస్ లేదా మసాలా దినుసులు అనేవి ఔషధ ద్రవ్యాలు లాంటివి అనమాట. అవి చాలా మితంగా వాడుకోవాలి. వాటిని టేస్ట్ కోసం విపరీతంగా వాడడం వల్ల ఏమవుతుందంటే రకరకాల జబ్బులు వస్తాయన్నమాట. సో మనం ఏది ఎంత వాడాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పాలు, పాల పదార్థాలు ఇవి అవసరమా లేదా? మీ ఉద్దేశం ఏంటి? శరీరానికి పాలు కావాలా, అక్కర్లేదా? కావాలి అంటే వై అని పెట్టండి, అక్కర్లేదంటే ఎన్ అని పెట్టండి. అవసరం లేదండి. హా. సో మనము ఆ, గమనిస్తే మన ఆ, పరంపరలో మన పరంపరలో ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పాలని, పాల పదార్థాలని వాడే అలవాటు మనందరికీ ఉన్నది. పాలు తాగడం, పెరుగు తినడం, మజ్జిగ తీసుకోవడం, వెన్న తీసుకోవడం, నెయ్యి తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకి మన ట్రెడిషన్లో ఉన్నది. కృష్ణుడి దగ్గర నుండి అందరం కూడా పాలని బాగా తీసుకున్న వాళ్ళమే. మరి ఇప్పుడు ఎందుకు పాలు వద్దంటున్నారు, అవసరం లేదంటున్నారు? ఇందులో కొంత ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకటి, వేగన్స్ ఉంటారు. వేగన్స్ ఏమంటారంటే అసలు జంతువుల నుంచి వచ్చేవి ఏమీ తీసుకోము, పాలు కూడా తీసుకోము. ఎందుకు జంతువుల నుంచి వచ్చేవి తీసుకోరు, పాలు ఎందుకు తీసుకోరు అంటే ఆ పాలని తీసుకోవడానికి ఎంతో క్రూరత్వం, ఎన్నో భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ పాలు దిగుబడి కోసం ప్రయత్నించి ఆ పాలు, వచ్చిన పాలని చాలా ఆ, క్రూరాతి క్రూరంగా మొత్తం ఆఖరి చుక్క వరకు పిండేసుకుని అవి ఇవ్వడం వల్ల ఆ పాలు తాగితే మంచిది కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. నిజంగానే అటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్, ఫీడ్లో హార్మోన్స్ ఇచ్చేసినటువంటి పాలు తాగడం వల్ల ఎంతో మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. చిన్నపిల్లలు, ఇదివరకు ఆడపిల్లలు 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అప్పుడు పెద్ద మనుషులు అయ్యేవాడు, ఈ రోజున 9 సంవత్సరాలకే పెద్ద మనుషులు అయిపోతున్నారు. ఇటువంటి హార్మోన్స్ కలిసినటువంటి పాలు తాగడం వల్ల. అటువంటి పాలు తాగితే ప్రమాదమే. అలాగే అలాగే ఎగ్స్, చికెన్, ఇవన్నీ కూడా ఎస్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే అసలు పాలు, మంచి పాలు దొరికినా, మంచి ఇండియన్ కౌస్ యొక్క పాలు దొరికినా కూడా ఆ పాలని అరిగించుకునే శక్తి శరీరానికి లేదు, ఆ ఎంజైమ్స్ లేవు, ఓన్లీ చిన్నప్పుడు ఉంటాయి, పెద్ద అయిన తర్వాత ఉండవు, అందువల్ల పాలు తాగినా అవేం శరీరానికి వంట పట్టవు, శరీరానికి ఏం ఉపయోగపడవు అని కొంతమంది అంటున్నారు. ఇది అవునా కాదా కూడా మనం ట్రై చేసి చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు అంటే ఆయుర్వేదంలో కొన్ని కొన్ని చాలా క్లిష్టమైనటువంటి సమస్యలకి ట్రీట్మెంట్గా ఒక చికిత్స ఉంది, దానికి క్షీరపాన చికిత్స అంటారు. ఆ చికిత్సలో 48 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే ఆహారంగా ఇస్తారు, క్షీరాహారం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాలు, మధ్యాహ్నం లంచ్ పాలు, రాత్రి డిన్నర్ పాలు, మధ్యలో ఆకలేస్తే స్నాక్స్ కూడా పాలే. అట్లా చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్లో, వాస్కులర్ నెక్రోసిస్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటి జబ్బులలో పాలని మాత్రమే ఆహారంగా ఇచ్చి పాలతో పాటు కొన్ని మందులు ఇస్తారు అన్నమాట. ఒకవేళ నిజంగా పాలను అరిగించుకునే శక్తి లేకపోతే 48 రోజుల పాటు ఓన్లీ పాలు తాగి ఎలా ఉంటారు? నేను పర్సనల్గా 70 రోజుల పాటు పాలు తప్ప ఇంకే ఆహారము తీసుకోకుండా ఉన్నాను, 70 రోజులు. నిజంగా పాలు నేను అరిగించుకోలేకపోతే, పాలు నాకు శక్తిని ఇవ్వకపోతే
నేను 70 రోజులు అంతే యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తూ ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ వైజాగ్కి కోడూరుకి మధ్యలో అలా తిరుగుతూ ఇవన్నీ చేస్తూ నేను 70 రోజులు ఎట్లా బతికుండగలుగుతాను? నాకు పాలను అరిగించుకోగలిగే ఎంజైమ్ లేకపోతే. సో అందువల్ల పాలు అరగవు అనే కాన్సెప్ట్ రాంగ్ అన్నమాట. డెఫినెట్లీ పాలు శరీరానికి అరుగుతాయి. అయితే మంచి పాల సోర్స్ కావాలి. మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు దొరుకుతున్న పాలతో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంతోమంది ప్యాషనేట్గా కష్టపడి ఇండియన్ కౌస్ తీసుకుని వాటికి మంచి ఆహారాన్ని ఇచ్చి బాగా చూసుకుని ఆ పాలని తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ మాకు విశాఖపట్నం దగ్గరలో ఒక ఆల్మోస్ట్ 400 ఆవులు పెట్టి బ్రహ్మాండంగా ఆవుల్ని కదా ఒక చోట కట్టేయకుండా అటు ఇటు తిరగడానికి వదిలేసి మంచి ఆహారం పెట్టి ఎరువులు పురుగు మందులు వెయ్యనటువంటి గడ్డిని పెట్టి ఆ పాలను విశాఖపట్నంలో చాలా ఇళ్ళకి డైలీ సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా విశాఖపట్నంలో ఉన్నారు, విజయవాడలో కాటూరి అగ్రో ఫార్మ్స్ అని ఉన్నది, హైదరాబాద్లో ఉన్నాయి చరక డైరీలని. ఇట్లా ఎంతో మంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇండివిజువల్గా కూడా 5 ఆవులు 3 ఆవులు 10 ఆవులు పెట్టుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీకు ఎవరన్నా తెలుసా? అట్లాంటి మంచి పాలను ఇచ్చేవాళ్ళు ఎవరన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆ పాలు తీసుకోండి. ఎక్కువ డబ్బులు అయినా పర్వాలేదు, తీసుకోండి. ఎందుకంటే పాలు ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఆ పాల నుంచి వచ్చేటువంటి వెన్న నెయ్యి ఇవన్నీ కూడా బ్రెయిన్ని చాలా నరిష్ చేస్తుంది. మోకాళ్ళు అదర్ జాయింట్స్ తలక స్ట్రెంగ్త్ని పెంచుతుంది పాలు. ఇట్లా ఈ పాలు అనేవి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మంచి పాలు దొరికితే ఖచ్చితంగా శరీరానికి ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చు అని కొంతమంది, తినకూడదని కొంతమంది, ఇట్లా ఎంతోమంది అన్ని రకాలుగా చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సాత్విక ఆహారంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండదు కాబట్టి మనం తీసుకునే ఆహారం సాత్విక ఆహారం అయితే మనం ఆధ్యాత్మికంగా పురోగతి బాగుంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తమో గుణాన్ని పెంచుతుంది కాబట్టి తీసుకోవద్దని ఎంతోమంది చెప్తున్నారు. మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఎందుకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చా తినకూడదు అనేది సైంటిఫిక్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇది చైనా స్టడీ అని ఒక స్టడీ జరిగిందండి. కొన్ని సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది పైన ఈ స్టడీ జరిగింది. పెద్ద శాంపిల్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పాల్గొన్నటువంటి స్టడీ అనమాట. సో అందులో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ రీసెర్చ్ తాలూకా ఫైండింగ్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్స్ అన్ని కలిపితే ఒక పెద్ద బుక్ అయింది. ఆ బుక్ దొరుకుతుంది షాప్లో, ద చైనా స్టడీ అని. ఆ బుక్ చదివితే మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ శాస్త్రజ్ఞులు కంక్లూడ్ చేసింది, 8 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత కంక్లూడ్ చేసింది ఏంటి అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మన శరీరానికి పడదు, అంత కరెక్ట్గా సూటబుల్ కాదు. ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి క్రానిక్ డిసీజెస్, కాంప్లికేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవద్దు అని కంక్లూడ్ చేశారనమాట. ఈ స్టడీ అనేది మన భారతదేశంలో జరిగిన స్టడీ కాదండి, వెస్ట్రన్ యూరోపియన్ డాక్టర్స్ అందరూ కలిపి చేసినటువంటి స్టడీ. వాళ్ళందరూ తేల్చి చెప్పింది ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ శరీరానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పళ్ళు తిన్నామనుకోండి శరీరంలోంచి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట. 6 గంటల్లో శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది మిగిలిపోయిన చెత్త. వెజిటేరియన్ ఫుడ్ తింటే సుమారు 18 గంటల్లో బయటకు వచ్చేస్తుంది. అదే మనం కనుక నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే 48 నుండి 72 గంటలు పడుతుంది శరీరంలోంచి బయటకు రావడానికి. అంత సమయం పడుతుందండి. అంత సమయం శరీరంలో ఉంటే అదంతా కూడా ఫర్మెంట్ అయిపోయి కుళ్ళిపోయి గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. అందువల్ల నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవద్దు అంటారు. అఫ్ కోర్స్ ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో, యోగ సాధన చేస్తున్నారో వాళ్ళకి అంత అసలు మంచిది కాదు. ఓకే. అన్నపూర్ణ గారు మీ క్వశ్చన్స్ నేను లాస్ట్లో ఆన్సర్ చేస్తానండి. థైరాయిడ్ ప్రాబ్లం, పిసిఓడి, మిల్లెట్స్ అండ్ రాగి వాడచ్చండి. దానికి ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు, ఎంత మాత్రం ఇబ్బంది లేదు. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ చాలా ఓవర్గా ప్రాసెస్ చేసి ఎన్నో కెమికల్స్ కలిసినటువంటి ఫుడ్ తీసుకుంటే శరీరానికి చాలా కష్టం అవుతుంది దాన్ని అరిగించుకోవడానికి.
ఓకేనండి. అన్ప్రాసెస్డ్ హోల్సమ్ ఫుడ్ అలా ప్రకృతిలో ఎలా దొరుకుతుందో అలా తీసుకుంటే శరీరం ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం అట్లనే తీసుకున్నాం. ఆ ఫుడ్ని ఎక్కువగా మార్చకుండా దొరికినట్టుగా తినడం వల్ల అది అలవాటైపోయింది శరీరానికి. తినగానే ఇది నాకు తెలుసు, దీన్ని ఈజీగా నేను అరిగించుకోగలుగుతాను అని అనుకుంటుంది. ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో గత 20-30 సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటామో, చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఎన్నో రకాలైనటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ యాడ్ చేసి విపరీతంగా ప్రాసెసింగ్ చేసినటువంటి ఆహారం తీసుకుంటామో, ఆ కెమికల్స్ని శరీరం ఐడెంటిఫై చేయలేక వాటిని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటుంది మన శరీరం. అండ్ ప్రాసెసింగ్ అనేది చాలా దారుణంగా జరుగుతోందండి. మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ రిఫైన్డ్, విపరీతంగా పాలిష్ చేసినటువంటి ఫైబర్ అస్సలు లేనటువంటి రైస్, లేదంటే చాలా తెల్లగా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండేటువంటి ఉప్పు కానీ, లేదంటే పంచదార కానీ, అటువంటి పంచదార, అటువంటి ఉప్పు కూడా శరీరానికి ఎంతో ప్రమాదం అన్నమాట. అలాగే నూనె. రీసెంట్గా నేను ఒక స్పీచ్ విన్నాను. అమెరికాలో ఉన్నటువంటి ఒక కార్డియోవాస్కులర్ సర్జన్, ఆయన రీసెర్చ్ ఫైండింగ్స్ చదువుతున్నాడు అనమాట. అందులో ఏం చెప్పాడంటే, ఆయన అక్కడ అమెరికాలో జరిగిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే, వెజిటబుల్ సీడ్స్ నుంచి వచ్చిన ఆయిల్ వాడడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ పెరిగి గుండె జబ్బులు, గుండెపోట్లు ఎక్కువైనాయి. వాటికి కారణం ఇది ఏది వెజిటబుల్ ఆయిల్స్ అని ఆయన తేల్చి చెప్పాడు అనమాట. తేల్చి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి, మనం వేల సంవత్సరాల నుంచి నువ్వుల నూనె, శనగ నూనె, కొబ్బరి నూనె ఇవన్నీ వాడుతున్నాం కదా, మరి ఇప్పుడొచ్చి వాటి వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారేంటి అని అనుకున్నప్పుడు నేను ఆ రీసెర్చ్ ఫైండింగ్స్ చదివితే, వాళ్ళు రీసెర్చ్ చేసిందంతా కూడా మార్కెట్లో దొరికే ఆయిల్స్ మీద రీసెర్చ్ చేశారు. ఏదైతే మనందరం కొనుక్కుని తింటున్నామో అటువంటి ఆయిల్స్ మీద రీసెర్చ్ చేశారనమాట. అటువంటి ఆయిల్స్తో ఇబ్బంది ఏంటి అంటే, ఓవర్గా ప్రాసెస్ అయినటువంటి ఆయిల్స్. ఇప్పుడు మామూలుగా ఆయిల్ని సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, కంపెనీలో చేసినప్పుడు, మెషిన్స్తో చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ హీట్లో ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆఖరి చుక్క వరకు ఆయిల్ బయటకు వచ్చేయడానికి. అటువంటి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఆయిల్ ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది ఆ హీట్ వల్ల. అండ్ దుర్గంధంతో, మనం భరించలేని వాసనతో ఉంటుందన్నమాట. ఇట్లాంటి ఆయిల్ ఎవరికైనా ఇస్తే కొనుక్కోరు, ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు. మరి అట్లాంటి ఆయిల్ని ఏం చేయాలి కంపెనీలు? మళ్ళీ చక్కటి గోల్డెన్ ఎల్లో కలర్ రావడానికి ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతారు. ఆ వాసన పోవడానికి ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతారు. ఆ తర్వాత అవి పాడైపోకుండా ఉండడానికి ఇంకొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు. ఇన్ని కెమికల్స్ కలిసినటువంటి ఆ ఆయిల్ ప్యాకెట్లో వస్తుంది కదా, దాన్ని తీసుకోవడం వల్ల ఈ గుండె జబ్బులు, ఎథెరోస్క్లెరోసిస్ పెరుగుతుంది అనేది రీసెర్చ్లో తెలిసిందనమాట. అదే ఇదివరకు మనం ఎట్లా ఆయిల్ అయితే తీసుకునే వాళ్ళము, దగ్గరలో ఉన్న గానుగులో ఆడించుకుని, ఇంకా వేరైతే చెక్క గానుగులో ఆడించుకుని, చెక్క గానుగులో ఏమవుతుందంటే కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్ అనమాట. పెద్దగా హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా చక్కగా ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ తక్కువ రావచ్చు, దానివల్ల కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, బట్ చాలా ఆరోగ్యకరమైనటువంటి, ఏ కెమికల్స్ అందులో ఉండవు అనమాట. అటువంటి ఆయిల్ తీసుకునే వల్ల మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతుందో, ఆయిల్ని ప్రాసెస్ చేయడం కానీ, రైస్ని ప్రాసెస్ చేయడం కానీ, షుగర్ ఫ్యాక్టరీలో ఒక్కరోజు ఉన్నారంటే కనుక ఆ షుగర్ ఎలా తయారవుతుందో చూస్తే మీరు జన్మలో షుగర్ వాడరు. అందుకే షుగర్ని వైట్ పాయిజన్ అంటారు. చక్కగా ఏ బెల్లమో, తాటి బెల్లమో, పటిక బెల్లమో వాడుకుంటే మంచిది. సో ఈ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, ఇంకా ఈ మామూలు ఈవెన్ ఈ చిప్స్ ఇవన్నీ, ఈ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు అన్నీ, ఒక చపాతి కూడా రెడీమేడ్గా ప్యాకెట్లో అమ్మేస్తున్నారు, తయారైన చపాతి. మీరు జస్ట్ వేడి చేసుకుని తినేయడమే. మామూలుగా మనం చపాతి తయారు చేసి ప్యాక్ చేసామనుకోండి, ఎన్నాళ్ళు ఉంటుంది పాడవకుండా? ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది అంతే. ఆ తర్వాత పాడైపోతుంది. బయటపడేస్తే ఒక రోజులోనే ఫెర్మెంటేషన్ అయిపోతుంది. ఈ చపాతి రెడీమేడ్గా మార్కెట్లో దొరికిన చపాతీని కవర్ ఓపెన్ చేసి అక్కడ బయటపడేయండి. కవర్లో ఉంటే సంవత్సరం అయినా పాడవదు, ఓపెన్ చేసి బయట పెట్టినా కూడా వెంటనే పాడవదు. పాడవడం అంటే ఏంటి? సూక్ష్మ క్రిములు వాటిని అటాక్ చేసి తింటున్నాయి అన్నమాట. ఆ సూక్ష్మ క్రిములు కూడా భయపడుతున్నాయి, అమ్మో ఇందులో చాలా కెమికల్స్ ఉన్నాయి, తింటే నేను చేస్తానని చెప్పి తినట్లే. అవి తినట్లే, మనం తింటున్నాం ఆ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ని, టిన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ని. దానివల్ల మనకు జబ్బులు వస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఎంత మాత్రం ప్రాసెస్డ్ ఫుడ్స్ తినద్దండి, అన్ప్రాసెస్డ్ న్యాచురల్ ఫుడ్స్ని తినడం చాలా మంచిది.
అలాగే ఈ మధ్యకాలంలో జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ ఎన్నో రకాలైనటువంటి సీడ్స్, వాటి నుంచి వచ్చినటువంటి హైబ్రిడ్ విత్తనాల నుంచి వచ్చినటువంటి ఆహారం. ఈ మధ్యన రైతులు ఎవరు కూడా వాళ్ళ విత్తనాలు వాళ్ళు దాచుకోవట్లే, షాప్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కొని వేసుకుంటున్నారు అంతే. ఆ విత్తనాల నుంచి మళ్ళీ విత్తనాలు రావట్లే. దీనివల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో అందువల్ల ఈ మధ్యకాలంలో ఎంతో మంది సీడ్ బ్యాంక్స్ నిర్మిస్తున్నారు. ఇదివరకు నాటు విత్తనాలన్నీ కూడా దాచి రైతులకు లోన్ ఇస్తున్నారు. 1 కిలో విత్తనాలు తీసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మాకు తిరిగి 2 కిలోల విత్తనాలు ఇవ్వండి అట్లా అన్నమాట. సో అట్లా సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి, మనం ప్రమోట్ చేయాలి. మనకు తెలిసిన రైతులకి మనం అట్లాంటి విత్తనాలు కొని వాళ్ళకి ఇచ్చినా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఆ తర్వాత పండించే పంట మనమే తింటాం కాబట్టి. అలాగే ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అంటారు అనమాట, ఎంఎస్జి అంటారు. ఎంఎస్జి అనేది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే తిన్న ఆహారం చాలా రుచికరంగా మార్చేటువంటి, ఇప్పుడు మన టేస్టింగ్ సాల్ట్ అని ఇప్పుడు మీరు వినే ఉంటారు, అలాంటివి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అన్నమాట. అవి నోట్లో పెట్టుకుంటే మన టేస్ట్ బడ్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేసి ఇంకా ఆహారం అనేది అత్యంత రుచికరంగా, ఫుడ్ గ్యాజం అంటారు కదా, ఇంకా వాహ్ అని అంత అద్భుతంగా అనిపించే విధంగా చేసేలాగా మనం ఓవర్ స్టిమ్యులేట్ చేసి టేస్ట్ బడ్స్ని అవే కావాలి అని మళ్ళీ మళ్ళీ కోరుకునే విధంగా మారుస్తాయి అన్నమాట ఆ ఆహారాన్ని. సో అలాంటి ఫుడ్ తినడం అలవాటు అయిపోయిన తర్వాత మన ఇంట్లో వండిన ఫుడ్ ఏమవుతుందంటే గడ్డిలాగా అనిపిస్తుంది, తినబుద్ధి లేదు. ఇండివిజువల్గా ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కూర, పప్పు, దానితో టేస్ట్ మనం ఎంజాయ్ చేసే శక్తి ఉండదు అనమాట. అన్నిటికీ ఒకటే టేస్ట్, ఆ మసాలా టేస్టే ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్ టేస్టే ఉంటుంది అనమాట. ఇవి రెగ్యులర్గా తింటుండడం వల్ల జస్ట్ కొద్ది రోజులు తిన్నా కూడా మైగ్రేన్, హెడేక్, ఆస్తమా, నీరసము, డిప్రెషను, నిద్ర పట్టకపోవడము, ఒళ్ళు వణకడము, డిహైడ్రేషను, బ్రెయిన్ అంతా ఫాగీగా మసి పట్టినట్టుగా, యూనో స్నో అయిపోయినట్టుగా, ఫాగ్ వచ్చినట్టుగా, హెడేక్స్, నాజియా, తల తిరగడము, తిమ్మిరలు పడ్డము, గుండె ఫాస్ట్ కొట్టుకోవడము, స్కిన్లో ఇరిటేషన్ రావడము, ఇలా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడంలా, ఏదో తినేస్తున్నారు అనమాట. కొన్నాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తున్నాయి. కొన్ని కంట్రీస్లో వాటిని బ్యాన్ కూడా చేశారు, ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ని. దురదృష్టవశాత్తు పెద్దవాళ్ళకి బ్యాన్ చేయాలి, చిన్నపిల్లలకి బ్యాన్ చేశారు, కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా అవుద్ది ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ తింటే. బ్రెయిన్ డెవలప్మెంట్ మనకు కూడా అవసరమే, చిన్నపిల్లలకి మాత్రమే కాదు, ఎవరికైనా ప్రాబ్లమే అనమాట ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్. సో న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండినటువంటి ఆహారం, ఓవర్గా ఫ్రై చేసి ఓవర్గా కుక్ చేసినటువంటి ఫుడ్ కాకుండా మోడరేట్గా కుక్ చేసినటువంటి ఆహారం, చాలా ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి ఆహారం కాకుండా ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఈజీగా శరీరంలో ఉన్నటువంటి మలం బయటకు వచ్చేస్తుంది. ఫైబర్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట, గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అన్ని రకాల పప్పు దినుసులు, అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, అలాగే A2 మిల్క్ అంటారు కదా, ఈ ఇండియన్ కౌస్, ఇండియన్ బఫెలోస్ నుంచి వచ్చేటువంటి ఏ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వనటువంటి పాలు అన్ని తింటే వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఏం తింటే అది అవుతాం. మంచి ఆహారం తింటే మంచిగా ఉంటాం అనమాట, అన్హెల్దీ ఫుడ్ తింటే అన్హెల్దీగా ఉంటాం. సో వీఆర్ వాట్ వీ ఈట్ అండ్ వీ ఈట్ వాట్ వీఆర్. మనం ఏం తింటే అది అవుతాం, అది అర్థమైంది. వీఆర్ వాట్ వీ ఈట్ అనేది అర్థమైంది. వీ ఈట్ వాట్ వీఆర్ అంటే ఏంటండి? వీ ఈట్ వాట్ వీఆర్, వీఆర్ వాట్ వీ ఈట్ అర్థమైంది. మనం ఏం తింటే అది అవుతాం. సాత్విక ఆహారం తింటే సత్వగుణ సంపన్నులు అవుతాం, రాజసిక ఆహారం తింటే రజోగుణం పెరుగుతుంది, తామసిక ఆహారం తింటే తమోగుణం పెరుగుతుంది. వీఆర్ వాట్ వీ ఈట్. వీ ఈట్ వాట్ వీఆర్ అంటే ఏంటి? మనం ఏదైతే అది తింటాం అంట. ఏదైతే అది తినడం ఏంటి? మీరు గమనించండి, మీరు స్ట్రెస్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, అప్పుడు ఎటువంటి ఆహారం తినాలనిపిస్తుంది? ఏదో పకోడీలు సాత్విక తినాలి. స్ట్రెస్లో ఉన్నప్పుడు అండి, టెన్షన్లో ఉన్నప్పుడు, బాగా ఇరిటేషన్లో ఉన్నారు, కోపం వస్తుంది, అలాంటి సమయంలోని చాలా అన్హెల్దీ ఫుడ్ తీసుకుని తినేస్తారు అనమాట. జస్ట్ అదే మీరు ఫస్ట్ టీ. ఏదో ఒకటి మనం ఎడిక్ట్ అయినటువంటి ఆహారం,
అదే మనం ఒక ఆశ్రమంలో ఉన్నాం అనుకోండి, ఏదో చక్కగా మంచి మంచి బ్రహ్మాండం అంటే ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రకృతి ఒడిలో ఉన్నాము, మంచి క్లాసెస్ వింటున్నాము, మంచిగా మెడిటేషన్ చేస్తున్నాము, మంచిగా యోగాభ్యాసం చేస్తున్నాము. అలాంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనిపిస్తుంది? అప్పుడు మనకి సాత్విక ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. మంచి పళ్ళు తినాలి, ఓకే, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినాలి, వేడివేడిగా తినాలి, అట్లా అనిపిస్తుంది. సో సాత్విక అంటే మనం ఎట్లాంటి మానసిక స్థితిలో ఉంటే అట్లాంటి ఆహారం చూస్ చేసుకుంటాం. అండ్ ఎట్లాంటి ఆహారం చూస్ చేసుకుంటే అట్లాంటి మానసిక స్థితి వస్తుంది. సో వీఆర్ వాట్ వి ఈట్ అండ్ వి ఈట్ వాట్ వి ఆర్. ఒక విషియస్ సర్కిల్ అయిపోతున్నాం. జనరల్గా అన్హెల్దీ ఫుడ్ తింటే అన్హెల్దీ మెంటల్ స్టేట్లో ఉంటాం, అన్హెల్దీ మెంటల్ స్టేట్లో ఉంటే అన్హెల్దీ ఫుడ్ తింటాం. అదే హెల్దీ ఫుడ్ తింటే హెల్దీ మెంటల్ స్టేట్లో ఉంటాం, హెల్దీ మెంటల్ స్టేట్లో ఉంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం. మంచి సర్కిల్ అనమాట. సో విషియస్ సర్కిల్లోంచి మంచి సర్కిల్లోకి వెళ్ళాలి మనం. ఓకేనా అండి? అన్హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? విపరీతంగా ప్రాసెస్ చేసినటువంటి, ఇందాక చెప్పినట్టు ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్, నిలవించినటువంటి ఆహారము, దానికోసం నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఆహారం, ఓవర్గా ఫ్రై చేసిన ఫుడ్, రెండోసారి వేడి చేసినటువంటి ఫుడ్, బాగా మసాలాలు ఎక్కువ వేసినటువంటి ఫుడ్, విపరీతంగా ఆయిల్ వేసి ఫ్రై చేసినటువంటి ఫుడ్, ఫైబర్ లేనటువంటి ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్, లేదా రోజు ఏదో ఒక రకమైనటువంటి ధాన్యాలు తినడం, లేదా పురుగు మందులు ఎరువులు ఎక్కువగా వేసినటువంటి ఆహారం తినడం, ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ ఎక్కువగా వేసినటువంటి ఆహారం తినడం, ఇలాంటి ఆహారం తింటే అనారోగ్యమే పాలవుతాం. అలాగే ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పేసి మీకు నేను డౌట్స్ తీసుకుంటానండి. కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన విరుద్ధ ఆహారం అంటారు. మన శరీరంలో కొన్ని పదార్థాలు కొన్ని ప్రభావాలు చూపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు విపరీత ప్రభావం, దీనికి ఒక ఆహార పదార్థానికి ఒక ప్రభావం ఉంటే ఇంకొక ఆహార పదార్థానికి దానికి ఆపోజిట్ ప్రభావం ఉంటుంది. ఈ ఆపోజిట్ ప్రభావాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు రెండింటిని కలిపేసి నేను తీసుకుంటే రెండు లోపలికి వెళ్ళి ఫైటింగ్ చేస్తాయి. దానివల్ల మనకు జబ్బులు వస్తాయి అన్నమాట. సో అలా కలిపి తినకూడనటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు పళ్ళు కలిపి తినకూడదు అనమాట. పాలు మంచివే, పళ్ళు మంచివే, రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే కనుక అనారోగ్యం పాలవుతాం. సో మీరు జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ అడిగితే వాడు ఆ జ్యూస్ చేయడానికి ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసి అందులో పాలు పోసి దాంతో జ్యూస్ చేస్తున్నాడు. సో పాలు పళ్ళు కలిపి తీసుకోకూడదు అనమాట. రెండింటికి ఆపోజిట్ యాక్టివిటీస్, ఆపోజిట్ ప్రభావాలు ఉంటాయి. సో ఎంత మాత్రము పాలు పళ్ళు కలపకూడదు. మిల్క్ షేక్స్ లాంటివన్నీ తీసుకోకూడదు అనమాట. తీసుకుంటే చాలా ప్రమాదం అవుతుంది. అలాగే తేనె వేడి నీళ్లు కలిపి తీసుకుంటే అనారోగ్యం వస్తుంది అనమాట. వేడి నీళ్ళు చాలా మంచివి, తేనె కూడా చాలా మంచిది, రెండు తీసుకోవచ్చు. బట్ రెండింటిని కలిపి తీసుకుంటే, పంచామృతం గురించి ఎవరు అడుగుతున్నారు. పంచామృతం అనేది తీర్థంలాగా ఒక చెంచాడు తీసుకుంటాం అనమాట. ఆ చెంచాడు తీసుకుంటే అది ఔషధంలాగా పనిచేస్తుంది. అదే పంచామృతం రోజు ఒక గ్లాస్ తాగండి, అది కూడా జబ్బులు కలగజేస్తుంది అనమాట. ఓకే. సో తేనె వేడి నీళ్లు కలిపి తీసుకుంటే అనారోగ్యం కలుగుతుందని ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారన్నమాట. గాంధీ గారు ఆయనకి ఎవరో న్యాచురోపతి చెప్తే అది విని నిజమే అనుకుని ఆయన తేనె వేడి నీళ్లు నిమ్మకాయ రసం కలిపి తాగి ఆయన ఒక బుక్ రాశారు, డైట్ అండ్ వెజిటేరియనిజం అని చెప్పి. ఆయన వెజిటేరియనిజం మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఈ బుక్ లో ఉంటాయన్నమాట. ఆయన సత్యం పైన చేసినటువంటి సత్యం పైన, ట్రూత్ పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఆయన ఆటోబయోగ్రఫీ అయితే, వెజిటేరియన్ ఫుడ్ మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా డైట్ అండ్ వెజిటేరియనిజం అనేటువంటి ఒక బుక్ రాశారు ఆయన. ఆయన బుక్ అంటే ఫస్ట్ ఆయన ఆర్టికల్స్ రాసేవారు న్యూస్ పేపర్లోని. అది మొత్తం దేశమంతా చదివేవారు. ఆయన చేస్తున్నదాన్ని ఫాలో అయిపోతుండేవారు అందరూ. ఆయన ఒకసారి ఇలా నేను వేడి నీళ్లు తేనె నిమ్మకాయ రసం కలిపి తాగాను అని రాస్తే చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు ఆయన దగ్గరికి వచ్చి అలా తాగకూడదండి, వేడి నీళ్లు తేనె కలిపితే విరుద్ధాహారం అవుతుంది, మీ ఆరోగ్యం పాడవుతుందని చెప్తే దీనికి ప్రూఫ్ ఏముంది, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు అనమాట. అప్పట్లో ఆయుర్వేద డాక్టర్లు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ రోజున ప్రూఫ్ ఉంది ఎందుకు కలపకూడదు, అప్పుడు ఇవ్వలేకపోయారు. ఆయన కంటిన్యూ చేశారు. ఆయన కంటిన్యూ ఇవంతా ఆయన బుక్లో రాశారు. ఆయుర్వేద డాక్టర్లు వద్దన్నారు నాకు అని చెప్పి నేను చదివాను ఆ బుక్ని. ఆ తర్వాత కొన్నాళ్ళుగా ఆయన ఆరోగ్యం పాడైనట్టుగా కూడా ఆయన రాశారు. సో కానీ ఆయన మొదలెట్టింది ఇప్పటికీ కంటిన్యూ అయిపోతుంది. అందరూ కూడా పొద్దున్నే లేచి వేడి నీళ్లు తేనె కలుపుకుని తాగేస్తున్నారు, లేదా వేడివేడి గ్రీన్ టీలో సగల పొగలు కక్కుతున్నటువంటి గ్రీన్ టీలో 2 చెంచాలు తేనె కలుపుకుని తాగేస్తున్నారు, లేదా తేనె ఇడ్లీ మీద లేకపోతే దోశ మీద వేడివేడి ఇడ్లీ మీద తేనె కలుపుకుని తేనె వేసుకుని నంచుకుని తినేస్తున్నారు. సో తేనెని వేడి చేయకూడదు, వేడి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఎంతో ప్రమాదం అవుతుంది అనమాట. ఇన్స్టెంట్గా ప్రమాదం అవ్వకపోవచ్చు, కానీ చాలా రోజుల తర్వాత అయినా సరే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎంత మాత్రం కలిపి తీసుకోకూడదు. అలాగే వండిన పదార్థాలు కలిపి తీసుకోకూడదు. వండిన పదార్థాలను అరిగించడానికి శరీరానికి పట్టేటువంటి ఎఫర్ట్ వేరేగా ఉంటే, వండని పదార్థాలను అరిగించడానికి శరీరం పెట్టే ఎఫర్ట్ వేరేగా ఉంటుంది. రెండింటిని కలిపి తీసుకుంటే కొన్ని అరుగుతాయి, కొన్ని అరగవు. అరగను అన్నిటి కూడా టాక్సిక్గా మారుతాయి అనమాట.
అందువల్ల ఆహారం తీసుకునేటప్పుడు సలాడ్స్ గిలాడ్స్ అన్ని కలిపి వండని కూరగాయ ముక్కలు వండిన అన్నము అవి కలిపి తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. వండినవి వండనివి కలిపి సెపరేట్గా తీసుకోవాలి. అట్లీస్ట్ 2-3 గంటలు గ్యాప్ ఉండాలి వండిన పదార్థాలు వండని పదార్థాలు తింటారు. ఈవెన్ తిన్న వెంటనే పళ్ళు కూడా తినకూడదు అనమాట. పళ్ళు తినాలంటే అట్లీస్ట్ ఒక భోజనానికి గంట ముందు కానీ 3 గంటల తర్వాత కానీ తినొచ్చు పళ్ళు తినాలంటే. అన్నం తిన్న వెంటనే పండు తినడం అనేది కరెక్ట్ కాదనమాట. అలాగే చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు కలిపి తీసుకోకూడదు. చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేడివేడి బిర్యానీతో చల్లటి కోక్, లేదా మీరు ఏదో టీ ఆర్డర్ ఇచ్చారు, ఆ టీ వచ్చేలోపు చల్లటి ఐస్ వాటర్ ఇచ్చాడు, ఐస్ వాటర్ తాగేసి వేడివేడి టీ తాగేశారు. కొంతమంది ఆఫీసుల్లో వేడి నీళ్లు చల్ల నీళ్లు ఐస్ వాటర్ కలిపేసి తాగుతారు అనమాట, ఒత్తి హాట్ వాటర్ అంత వేడి తాగలేక. ఇలా చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు కలిపి తీసుకున్నా కూడా అది ప్రమాదం అవుతుంది. ఇలా సుమారుగా ఒక 500 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కలిపి తీసుకోకూడనటువంటివి. అది నేను దాని డాక్యుమెంట్ ఒకటి ఉంది, నేను షేర్ చేస్తాను, దాన్ని డీటెయిల్గా అందులో ఉంటుంది అనమాట. సో ఇక ఎంత ఆహారం తీసుకోవాలి అది నేను మళ్ళీ నెక్స్ట్ రేపు సెషన్లో చెప్తాను. రేపు సెషన్లో ఈ ఆహారము, నీరు, గాలి, అలాగే సన్లైట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తూ స్లీప్ అదంతా కంప్లీట్ చేస్తూ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ పార్ట్ కూడా రేపు స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్, ఇందాక ఎవరో ఒకరు క్వశ్చన్ అడుగుతానండి అని అడిగారు. దేనే సార్? మల్లికార్జున్ అండి. చెప్పండి మల్లికార్జున్ గారు. సార్ ఇప్పుడు ఆహారం తీసుకోవడంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ గురించి చెప్పారు కదా. అవును, వెజిటేరియన్ ఫుడ్ మంచిది, నాన్ వెజిటేరియన్ మంచిది కాదు అని అన్నారు. శరీరానికి సూటబుల్ కాదన్నా. అవునండి, అది నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఈవెన్ వెజిటేరియన్ అయినా కూడా తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెషన్ అవ్వకపోతే వీళ్ళకి అనారోగ్యమే ప్రాప్తిస్తుంది అనేది నా అభిప్రాయం. ఆబ్వియస్లీ అన్ని రోగాలకి మూలం ఆమం. ఆమం అంటే సరిగ్గా అరగకుండా శరీరంలో టాక్సిన్స్ తయారైతే అదే అన్ని రోగాలకి మూలం అని చెప్పి ఆయుర్వేదంలో చెప్తారు అన్నమాట. ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ ను కూడా విపరీతంగా ఫ్రై చేసి, విపరీతంగా మసాలాలు యాడ్ చేసి, విపరీతంగా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ కలిపి తీసుకుంటే దానివల్ల కూడా జబ్బులు వస్తాయి. ఈవెన్ వెజిటేరియన్ ఎవరో అడుగుతున్నారు, సలాడ్స్ ని బాయిల్డ్ దాల్స్ తో వాటితో తీసుకోకూడదు అన్నారు. వండినవి వండనవి కలిపి తీసుకోకూడదండి. గోరువెచ్చని నీటిలో కూడా తేనె కలిపి తీసుకోకూడదా అని అన్నపూర్ణ గారు అడుగుతున్నారు. గోరువెచ్చని నీటిలో కూడా కలపకూడదండి. కర్రీస్ తయారీలో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ బదులు నెయ్యి వాడొచ్చా? చక్కగా మీకు నెయ్యి సోర్స్ మంచి సోర్స్ తెలిస్తే ఖచ్చితంగా నెయ్యి వాడుకోవచ్చు. నువ్వుల నూనె మంచి చక్కగా అనుగులు ఆడించిన నువ్వుల నూనె ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. వేడి పాలల్లో నెయ్యి కలుపుకొని తాగొచ్చు సార్. వేడి పాలల్లో నెయ్యి కలుపుకొని తాగొచ్చు అండి. వేడి పాలలో తేనె కలుపుకొని తాగకూడదు. వేడి పాలల్లో తేనె అసలు కలుపుకోలేదు సార్. అస్సలు వేడి తేనె రెండు ఒకసారి ఉండకూడదు సార్. మీరు చెప్పారు కదా హాట్ వాటర్ లో తేనె కలుపుకోకూడదని. నేను వెయిట్ లాస్ అవడం కోసం అట్లాగే హాట్ వాటర్, లెమన్, హనీ కలుపుకొని తాగేదాన్ని సార్. కొన్ని రోజులు బాగానే ఉంది, సడన్ గా ఏదో బోన్ వీక్ అవుతున్నట్టు ఒక 5 minutes ఏదో డల్నెస్ వచ్చేస్తుంది బాడీలో. అది అర్థమయ్యేది కాదు, అంటే హనీ నాకు పడట్లేదా అనే ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని వల్ల ఒక క్లారిటీ వచ్చేసింది సార్. ఎగ్జాక్ట్లీ చాలా మందికి నేను అలా చూసాను. అది తెలియకుండానే అసలు అర్థమయ్యేది కాదు సార్. ఎందుకంటే చాలా యాక్టివ్ గా ఉన్న మార్నింగ్ టైంలో అందరూ యాక్టివ్ గా ఉంటారు కదా. ఆ వాటర్ తీసుకున్న ఒక 5 minutes ఏదో తెలియని డల్నెస్, అంటే కొనుక్కోవాలనిపించడము, ఏదో చాలా అనీజీగా అనిపించేది. మా హస్బెండ్ కి చెప్తే హనీ ప్రాబ్లం ఏమో, నీకు హనీ పడట్లేదేమో అన్నారు. దానివల్ల హనీ అసలు ఆపేసాను సార్. హనీ చాలా మంచిది, హనీ తీసుకోవచ్చు. వేడి నీళ్ళు కూడా చాలా మంచిది. అది రెండు సెపరేట్ గా తీసుకుంటే మంచిది అనమాట. సో ఇది ప్రత్యక్ష అనుభవం కదా, మీకు తెలిసింది క్లియర్ గా. అవును సార్, అందుకోసమే చెప్తున్నాను సార్, వీళ్ళకి యూజ్ అవుతుందని. అవునండి. ఇంకొకటి, మీరు ఎముకల్లో గుజ్జు అరిగిపోతే మళ్ళీ వస్తుంది, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా. అది ఎలా సార్? అంటే ఫుడ్ లోనే మనం చేంజ్ చేసుకుంటే వస్తుందా, ఎలాగా? ఫుడ్ ఒకటే కాదమ్మా, మనము తీసుకునే ఆహారము, మనం చేసే ప్రాణాయామం రీజనరేషన్ కి అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఒక్కొక్కసారి బాగా సివియర్ డిజనరేషన్ అయిపోయినప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్ని ఆయుర్వేద చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది అనమాట, రీజనరేషన్ కోసం అని చెప్పి పంచకర్మ చికిత్సలు చేస్తాం. బట్ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న డిజనరేషన్ అయితే జస్ట్ ఆహారంలో మార్పులు, వ్యాయామము, ప్రాణాయామము, సన్లైట్ కి బాడీని ఎక్స్పోజ్ చేయడము, ఇలా చిన్న చిన్న మార్పుల ద్వారా మళ్ళీ తిరిగి రీజనరేట్ చేసుకోవచ్చు. అలా ఎంతో మంది చేసుకున్నారు కూడా.
డాక్టర్ గారు నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. అది నాకు ఆల్మోస్ట్ 2 times పెరాలసిస్ అయింది. ఒకసారి దాన్ని ఏమంటారు మైగ్రేన్ లాగా వచ్చిందనమాట. మైగ్రేన్ కాదు, దాన్ని ఏమంటారు, ఆల్మోస్ట్ 3 times అయిందండి. 3 times కూడా నాకు ఓకే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంప్లీట్ ప్యారలైజ్ అయింది. ఓకే విత్ ఇన్ 15 days అట్లాగా నేను రికవరీ అయ్యాను. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ గా నాకు నంబ్నెస్ డెవలప్ అవుతా ఉందండి. ఓకే అది మనం ఏమన్నా ఆయుర్వేదిక్ దాంట్లో ట్రీట్మెంట్ ద్వారా ఏమన్నా రెక్టిఫై చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ రెక్టిఫై చేసుకోవచ్చు అండి. సో ఈ పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఆ, నా నెంబర్ ఇక్కడ రాస్తాను, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో మాట్లాడడం కానీ లేదా నన్ను డైరెక్ట్గా కలిసి కూడా యాక్చువల్ గా మొన్న సెషన్ కి రావాలి సార్, మీది ఇంగ్లీష్ సెషన్ ఏదో పెట్టారు మీరు. అవును, రాలేకపోయానండి. నెక్స్ట్ సెషన్ కి వస్తాను. తప్పకుండా రండి. నెక్స్ట్ సెషన్ మార్చి 29 నుంచి ఉండండి. 7 రోజుల ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహము. మార్చి పూర్తిగా 29 అంటే చేస్తున్నాను. కొద్దిగా కష్టం సార్. నాకు April 11th మా అమ్మాయిది మ్యారేజ్ ఉంది. తర్వాత ఏప్రిల్లో కూడా ఉంటుంది, మేలో కూడా ఉంటుంది. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి. అలాగే సార్. ఓకే. ఇంకా క్వశ్చన్స్ ఏం లేకుంటే కనుక మనము ఇప్పుడు చెప్పండి. సార్ తేనె పాలు కలుపుకొని తాగితే ఇప్పుడు ప్రాబ్లమే కదా సార్, ఇంకా బంద్ చేయడం ఉత్తమం, కానీ తాగడం వల్ల ఇప్పటి వరకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందంటారా? ఒకవేళ వచ్చినా కొద్ది రోజులు మానేస్తే పోతుంది. సో సరే పాలలో కావాలంటే పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ తాటి బెల్లం కానీ వేసుకుని తాగండి. తేనె మాత్రం కలపొద్దు. వద్దండి. అన్నపూర్ణ గారు అడుగుతున్నారు, కండరాలకి బలం వచ్చేటువంటి ఆహారం బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే అన్ని పప్పు ధాన్యాలు, ఈ అన్ని పప్పులను, మసరపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బొబ్బర్లు, రాజ్మా, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈవెన్ పాలు కూడా కండరాలకు బాగా శక్తినిస్తారండి. A2 ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ముఖ్యంగా ఈ అన్హెల్దీ బ్రీడ్స్ ఉన్నటువంటి పాల నుంచి ఎక్కువ వస్తుందండి. ఇండియన్ కౌస్, ఇండియన్ బటర్, బఫలోస్ నుంచి వచ్చేటువంటి పాలలో పెద్దగా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏం రాదు మనకి. అందులో కౌ మిల్క్ అనేది సూటబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. ఎవరికి ఇబ్బంది పెట్టదు కౌ మిల్క్. సార్ నమస్తే సార్. మరి అంటే మా అమ్మాయికి పీసీఓడి కూడా ఉంది. మరి మజిల్ స్ట్రెంథనింగ్ ఫుడ్ కూడా పెట్టమన్నారు. మరి పీసీఓడికి ప్రోటీన్ ఇది వాడొచ్చు కదండి? వాడచ్చు, ఏం కాదు. పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయాలన్నమాట. శారీరక శ్రమ బాగా యోగా చేయాలి. చేస్తున్నాం సార్ ఇద్దరం. యోగా చేయాలి. యోగా చేస్తే, యోగా బాగా చేస్తున్నప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టాలి. సార్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ కూడా కలిపి తీసుకోకూడదండి. చెప్పండి అమ్మా మమత గారు. డిప్రెషన్ లో ఉంటే స్వీట్స్ అవి కూల్ డ్రింక్స్ ఎక్కువ ఎందుకు తీసుకోవాలనిపిస్తుంది సార్? మనకు హార్మోన్స్ ఏ విధంగా చేంజెస్ అవుతాయి డిప్రెషన్ లో? డిప్రెషన్ అనేది ఈ ముగ్గురు రావడం నాకు అంటే నేను స్కిప్ చేసి వచ్చిన. సో డిప్రెషన్ అనేది దాని ఆయుర్వేదంలో కఫజ ఉన్మాదం అంటారు అనమాట. కఫం బాగా పెరిగినప్పుడు ఆ స్వీట్ క్రేవింగ్ ఉంటుంది అనమాట. సో ఆ స్వీట్ అనేది ఒక డోపమైన్ రష్, ఒక డోపమైన్ షాట్ ఇస్తుంది అనమాట. అది తినగానే వెంటనే బ్రెయిన్కి ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వచ్చి ఏదైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి పోయి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అది బాగా అలవాటే ఒక ఎడిక్టివ్ గా తయారవుతుంది అనమాట. ఎప్పుడు డిప్రెషన్ అనిపించినా వెంటనే అది తినాలనిపిస్తుంటుంది అనమాట. సో డిప్రెషన్ కంట్రోల్ చేసుకునేదానికి వీలు అవుతుందా సార్? అలాగా ఫస్ట్ డిప్రెషన్ లో నుంచి బయటకు రావాలంటే బాగా రెగ్యులర్ గా ప్రాణాయామం, ధ్యానం చేయాలి. జస్ట్ రెగ్యులర్ గా హాట్ వాటర్ తాగుతున్నా కూడా డిప్రెషన్ తగ్గుతుందని రీసెంట్ రీసెర్చ్ అనమాట. సన్లైట్ లో కూర్చుంటే డిప్రెషన్ తగ్గుతుంది అంటారు. ఓకే, అట్లాగే కొన్ని తిప్పతీగ, అలాగే బ్రాహ్మి, అలాగే ఉసిరికాయ, అశ్వగంధ, ఇలాంటివన్నీ కూడా మైండ్ స్ట్రెంగ్తన్ చేసేటువంటి హెర్బ్స్ అనమాట. వాటిని తీసుకోవచ్చు. బట్ ఇలా డైరెక్ట్లీ చాట్ విండోలో అడగడం కాకుండా ఒక వైద్యుడి సలహాతో తీసుకుంటే మందులు బెటర్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ నమస్తే సార్. ఇంకొకటి డౌట్. నాది కపం మామూలుగా కొంచెం కళ్ళలో వస్తే దాన్ని ఉమ్మేయడం రాదు సార్ నాకు. అలా నాకు ఆ ప్రాబ్లం తో అలా ఉండిపోతుందన్నమాట, మధ్యలో దిగదు. పడుకున్నప్పుడు మాత్రం ఎక్కువ నాకు బ్రీతింగ్ కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటానండి. అది
అంటే ఇది వరకు ఇప్పుడు వస్త్రజ్యోతి చేసినప్పుడు చాలా క్లియర్ అయింది సార్ అప్పుడు నాకు జీవిలీలో చేశాను. తర్వాత మళ్ళీ వెళ్ళలేదు కానీ ఇంకా ఆ కపంకి ఇంకా ఎలా సార్ అది? రెగ్యులర్ గా ఫస్ట్ నస్యకర్మ ముక్కులో చుక్కలు వేసుకోవాలి. అణుతైలం కానీ షడ్బిందు తైలం కానీ ప్రతిరోజు స్నానానికి ముందు వేసుకుంటే చాలా మటుకు కఫం ఈ సైనసెస్ లో ఎయిర్ వేస్ లో ఉన్న కఫం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ భస్త్రిక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతో భస్త్రిక అండ్ కపాలభాతి కూడా దాంతో పాటు కఫహరంగా ఉండేటువంటి కొన్ని స్పైసెస్ ని ఎక్కువ మిరియాలు కానీ లవంగాలు కానీ దాల్చిన చెక్క కానీ అల్లము ఇవన్నీ కూడా జుడిషియస్ గా చాలా కొద్ది మోతాదులో రెగ్యులర్ గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా కఫం తగ్గే అవకాశం ఉందన్నమాట. యా సార్ నమస్తే సార్. నమస్తే అండి కోటిరెడ్డి గారు. ఇప్పుడు సార్ థ్యాంక్ యూ సార్. ఈ డ్రై స్కిన్ కి సంబంధించిన ఫుడ్ ప్లస్ అంటే ఆయిల్ వైజ్ తీసుకోవాలా లేదా ఎలా అండి సార్? డ్రైనెస్ అనేది స్నిగ్ధత్వం తగ్గింది, అప్పుడు స్నిగ్ధంగా ఉండేటువంటి ఆహారం వెన్న, నెయ్యి, నూనె లోపలికి తీసుకోవాలి, బయటకు కూడా రాయాలి, ఆయిల్ మసాజ్ చేసుకోవాలి రెగ్యులర్ గా. దానివల్ల డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. సార్ అలాగే బాడీ డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు అది ఎలా సార్? ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు సార్? ముందు అసలు డీహైడ్రేషన్ అవుతుందని తెలియాలి మనకి. సో యూరిన్ కలర్ డార్క్ గా రావడము, యూరిన్ క్వాంటిటీ తగ్గిపోవడము, రెగ్యులర్ గా తల తిరగడము, నీరసం రావడము, తలంతా దిమ్ముగా అనిపించడము, అండ్ ఎక్కువ డిహైడ్రేషన్ ఉంటే స్వీట్స్ ఎక్కువ తినాలనిపించడము, వెయిట్ పెరిగిపోవడము, ఆకలి ఎక్కువ వేయడము, ఇలా రకరకాలైన సమస్యలు వస్తాయన్నమాట. సో డిహైడ్రేషన్ తగ్గాలి అంటే రెగ్యులర్గా హైడ్రేట్ చేసుకోవాలి, లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఎండ దెబ్బ అది తగలడం వల్ల డిహైడ్రేషన్ అయిపోతుంటే కనుక అప్పుడు సుగంధి వేళ్ళు, ధనియాలు, అలాగే వట్టి వేళ్ళు, సబ్జా గింజలు ఇలాంటివన్నీ కూడా ఎక్సెస్ హీట్ని తగ్గించి డిహైడ్రేట్ అయిపోకుండా కాపాడతాయి అన్నమాట. సార్ ఇంకొకటి ఏమనుకోకండి, స్పెక్ట్రమ్ డీవియేషన్ కి సంబంధించి మనకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఆయుర్వేదంలో? నేజల్ సెప్టమ్ డీవియేషన్ అనేది మనుషుల్లో 95% మందికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఈ ముక్కు దూలము ఇటువైపుకో సైడ్కి తిరిగి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఉండేవాళ్ళు అబ్నార్మల్ అనమాట. మనందరం నార్మల్, మీకు నాకు అందరికి నార్మల్ అనమాట. డాక్టర్లు ఆ 95% మందికి నేజల్ స్పెక్ట్రమ్ డీవియేషన్ ఉంటుంది కాబట్టి ఆ 95% మందికి ఆపరేషన్ చేసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. నేజల్ స్పెక్ట్రమ్ డీవియేషన్ ఆపరేషన్ ఏం చేసుకోవద్దు, రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. అణుతైలం పెద్దవాళ్ళు ఎప్పుడెప్పుడు వాడవచ్చు? వెల్కమ్ అండి. అణుతైలం ఎప్పుడు వాడవచ్చు అని అడుగుతున్నారు. అణుతైలము ఉదయం స్నానానికి ముందు వాడచ్చు, రాత్రిపూట కూడా వేసుకోవచ్చు అండి. అణుతైలం 2 చుక్కల ముక్కులు అని. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ టైట్నెస్ అని అడుగుతున్నారు కిషోర్ గారు. మీరు ఒకసారి నా నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేయండి, మనం డీటెయిల్ గా మాట్లాడి సజెస్ట్ చేద్దామండి. సార్ సర్వైకల్ ప్రాబ్లం ఏమన్నా కవర్ అవుతుంది సార్ ఈ ఆయుర్వేదిక్ లో? ఆయుర్వేద థెరపీలో ఇందాక నేను చెప్పాను కదా, పూర్తిగా డిస్కల్ రీజనరేట్ చేసే అద్భుతమైన పంచకర్మ థెరపీస్ ఉన్నాయండి. అవి చేసుకుంటే తప్పకుండా సర్వైకల్ డిస్క్ డిజనరేషన్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సార్ థ్యాంక్ యూ సార్ స్కిన్ డిస్కలర్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఏమైనప్పుడు? డిస్కలర్ అంటే ఐ మీన్ పిగ్మెంటేషన్ ఫామ్ అయినప్పుడు స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్ అవుతుందంటే రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ ఎసిడిటీ వల్ల వస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ స్ట్రెస్ వల్ల వస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ ఎండకి ఎక్కువ తిరగడం వల్ల వస్తుంది. ఇలా రకరకాల కారణాల వల్ల వస్తుంది. అది కారణం ఏంటో తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మోస్ట్లీ ఎండ వల్ల వస్తుంటుంది సార్. ఎండ వల్ల వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ ఆ స్కిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవడం చేస్తే కూడా తగ్గిపోతుంది సింపుల్ గా. దీనికి ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఉందమ్మా, ట్రీట్మెంట్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం సెషన్లో మందులు ట్రీట్మెంట్ సజెస్ట్ చేసే అవకాశం లేదండి, ఇదంతా హెల్త్కి సంబంధించిన సెషన్ కాబట్టి. సో పర్సనల్గా మీరు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడడం కానీ వచ్చి కన్సల్టేషన్కి వస్తే నేను అవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ చంద్రయ్య సార్, బాగున్నారా? చంద్రయ్య గారు చెప్పండి. నమస్తే. మన దగ్గర అప్పుడు వచ్చినప్పుడు అనకాపల్లి వచ్చినప్పుడు అణుతైలం తీసుకొచ్చి సార్ నేను. ఓకే. ఆ అణుతైలము జలుబు ఉన్నప్పుడు ఉదయం స్నానానికి ముందు ఎంతసేపు ఉదయం స్నానానికి ముందు
స్నానానికి ముందు జస్ట్ ఒంటికి ఆయిల్ రాసుకున్న తర్వాత ముక్కులో 2 చుక్కలు వేసుకోవడమే. దాని తర్వాత కాసేపు ఆగి వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. అది జలుబు ఉన్నప్పుడే ఓకే కాదు, ఒక ఎప్పుడైనా వేసుకోవచ్చు, రోజు వేసుకోవచ్చు. ఎప్పుడైనా వేసుకో ఒక పావు ఆ, గంట ఉంచితే సరిపోద్ది సార్, పావు గంట 20 నిమిషాలు. అవునండి, అవును అవును. రాత్రి అయితే సార్ ఒకవేళ రాత్రి వేసుకోవాలనుకుంటే రాత్రి కూడా వేసుకోవచ్చు. కొంతమంది గురక పెడతారు, వాళ్ళు రాత్రి వేసుకుంటే గురక పెట్టకుండా ఉంటుంది అన్నమాట, కఫం అంతా బయటకు పోతుంది. అవునా సార్? పిల్లలకు కూడా వేయచ్చు కదా సార్ అది? పిల్లలు కూడా వేయచ్చండి. మరీ చిన్నపిల్లలు అయితే ఒక్కొక్క డ్రాప్, కొంచెం పెద్దవాళ్ళు 12 సంవత్సరాలు అయితే 2 చుక్కలు వేయచ్చు. 12 ఇయర్స్ ఉన్నాయి, బాగా కొంచెం సైనస్ 2 అట్లా చుక్కలు ఉంటుంది. వేయచ్చు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. యశస్వి గారు, బ్యాడ్ స్వెట్ ఆర్డర్ వస్తుంది అంటే కనుక బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయితే అలా వస్తుంటుంది. సో బాగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అండ్ డీటాక్సిఫికేషన్. ఇప్పుడు మనం ఈ సెషన్లోనే రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను, డైలీ డీటాక్స్ ఎట్లా చేసుకోవాలి అండ్ సీజనల్ డీటాక్స్ ఎట్లా చేసుకోవాలి చెప్తాను. అవి చేసుకోవడం ద్వారా బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ బయటకు పోతే అప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది తగ్గిపోతుందండి. స్వెట్ ద్వారా వచ్చేటువంటి దుర్గంధం తగ్గిపోతుంది. సో 9:40 అయిపోయింది, 9:45 అవుతుందండి సెషన్. మనం ఇంకా స్టాప్ చేద్దాము, మళ్ళీ హలో రేపు కలుద్దాం 8 o'clock. చెప్పండి. హలో సార్, చంద్రయ్య సార్. చెప్పండి చంద్ర గారు. నేను మన దగ్గరికి సమ్మర్ హాలిడేస్ ఏమైనా పంచకర్మ చికిత్సకు వద్దామనుకుంటున్నాను. అలాగే తప్పకుండా. అది ముందు ఏమన్నా వేరే ప్రిపరేషన్ ఏమన్నా ఉంటుందా సార్ దానికి రావడానికన్నా ముందు? కొంచెం ప్రిపరేషన్ చేసుకుని వస్తే కొద్ది రోజులు తగ్గుతుంది అనమాట. అప్పుడు మీరు తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళచ్చు. ఏప్రిల్ చివరి వారంలో వస్తుంది సార్. ఏప్రిల్ చివరి వారంలో వస్తే మీరు ఏప్రిల్ మొదటి వారంలో ఒకసారి కాల్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే అండి, ఇక సమయం మించిపోతుంది. రేపు అవును. ఎల్లుండి కూడా డాక్టర్ గారు సెషన్స్ ఉన్నాయి కాబట్టి మీ ప్రశ్నలన్నీ నోట్ చేసుకొని చివరిలో ఒక 10 నిమిషాలు అడగండి. ఇక ముగిద్దాము. ఓం. ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా సమయం వెచ్చిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఓం శాంతి థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి సార్. శాంతి. సార్ అందరికి ఒక